This conference will now be recorded. హలో అండి, అందరికీ వెల్కమ్ అండ్ లెట్స్ స్టార్ట్. సో నిన్నటి సెషన్లో మనం ఏం చేసామంటే ఏడబ్ల్యూఎస్ ఒక ఇంట్రడక్షన్ చూసామండి. ఎందుకు ఏడబ్ల్యూఎస్ చేయాలా, ఏంటి సంగతి, అసలు డేటా సెంటర్ ఏంటి, ఇవన్నీ చూసామన్నమాట. అయితే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఈ నెట్వర్కింగ్ గురించి డిస్కస్ చేయాలండి. ఎందుకంటే మనకి ఈ ఐపీ అడ్రసింగ్ నెట్వర్కింగ్ అర్థం కాలేదనుకోండి, మీకు ఏంటంటే ఓవరాల్ గా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అసలు ఏం జరుగుతుందో బ్యాక్ ఎండ్ అర్థం కాదు, ఏది ఎలా కనెక్ట్ అవుతుంది అని అర్థం కాదనమాట. సో దానికోసం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యాక్చువల్గా దీంట్లో ఐపీ అడ్రసింగ్, ఆ తర్వాత మనకి ఈ రీజియన్స్ యాజ్ వెల్ యాజ్ అవైలబిలిటీ జోన్స్ అండి. సో ఈ రోజు వచ్చి మనం ఫస్ట్ ఐపీ అడ్రసింగ్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వచ్చి మనం ఐపీ అడ్రసింగ్ గురించే మాట్లాడతాం. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే మీకు రీజియన్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, వాటి మధ్య కనెక్టివిటీ ఏంటి, మల్టిపుల్ రీజియన్స్ మధ్య కనెక్టివిటీ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చి మనకి మీకు ఆల్రెడీ మీకు నెట్వర్కింగ్ మీద ఐడియా ఉంటే, ఐపీ అడ్రసింగ్ మీద ఐడియా ఉంటే మీకు కొంచెం బోర్ కొట్టొచ్చండి క్లాసు. బట్ కొంచెం మీరు వెయిట్ చేయాలన్నమాట, ఎందుకంటే ఆఫ్టర్ దట్ నేను అవైలబిలిటీ జోన్స్ అండ్ రీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారండి, వాళ్ళని ఉద్దేశించి చెప్పాలి కాబట్టి సో ఈ సెషన్ వాళ్ళ కోసం అనమాట. సరే, సో సింపుల్ గా చెప్పాలంటే మీకు మీకు ఇమాజిన్ మీకు 2 సర్వర్స్ తీసుకోండి యాక్చువల్ గా. ఓకే, మీరు 2 సర్వర్స్ తీసుకున్నారనుకోండి, అవి 2 కమ్యూనికేట్ చేసుకోవాలంటే మీకు కంపల్సరీగా ఐపీ అడ్రసెస్ కావాలి. సో అఫ్ కోర్స్ మీకు ఏంటంటే వీలాన్స్ ఇవన్నీ ఉంటాయండి, మ్యాక్ అడ్రస్లు అవన్నీ పక్కన పెట్టేసి నేను నార్మల్ గా ఏం చెప్తానంటే, ఇమాజిన్ నాకు ఒక ఇదొక విండోస్ మెషిన్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక విండోస్ మెషిన్, ఇదొచ్చి ఒక లైనక్స్ మెషిన్. ఇది ఒక విండోస్ మెషిన్, ఇది ఒక లైనక్స్ మెషిన్. సో ఈ విండోస్ మెషిన్, లైనక్స్ మెషిన్ ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలంటే బేసిక్ గా మీకు ఏంది, ఏదో ఒక మీడియం ఉండాలి కదా. ఆబ్వియస్ గా రెండింటి మధ్య నెట్వర్క్ ఉంటుంది, యాక్చువల్ గా నెట్వర్కింగ్ ఫిజికల్ స్విచెస్ అన్ని ఉంటాయి. కానీ ప్రతి ఒక్క దానికి ఒక యూనిక్నెస్ ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక సెల్ ఫోన్, నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఉంటే ఇద్దరం మాట్లాడుకోలేం బై ద వే. ఓకే, ఆ రెండిట్లో ఆ సెల్ ఫోన్స్ లోపల సిమ్ కార్డ్ ఉండాలా, దానికి నెట్వర్క్ ఉండాలా. అలాగే మనం 2 మెషిన్స్ కమ్యూనికేట్ చేసుకోవాలంటే డెఫినెట్ గా రెండింటికి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ ఎలా ఉంటుంది, ఇలా పెట్టాను అనుకోండి, 10.1.1.100 ఆర్ ఇక్కడికి వచ్చి 192.168.1.100. సో మీరు చూసారనుకోండి, ఇలా ఐపీ అడ్రస్ ఉండాలండి. ఈ ఐపీ అడ్రస్ ఉన్నప్పుడే మీకేమవుతుందంటే రెండిటి మధ్య అటు నుంచి అటు మీకు కమ్యూనికేషన్ ఉంటుంది. మీకు మీకు బోత్ వేస్ లో మీకు కమ్యూనికేషన్ కావాలంటే మీకు ఏమవుతుందంటే, అటు నుంచి కమ్యూనికేషన్ అవ్వాలంటే మీకు రెండింటి మధ్య కూడా ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. ఐపీ అడ్రస్ లేకుండా పని జరగదు. మీలో కొంతమంది నెట్వర్కింగ్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే, కాదు ఒకే వీలైన్ లో ఉంటే ఐపీ అడ్రస్ అవసరం, ఇది అన్ని చెప్పట్లేదు. ఈ నెట్వర్కింగ్ వచ్చి తెలియని వాళ్ళ కోసం చెప్పడం అనమాట. వాళ్ళకి బాగా అర్థం కావాలి కాబట్టి ఐపీ అడ్రస్ ఉంటేనే కనెక్ట్ అవ్వాలని వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, సరే. నౌ ఈ ఐపీ అడ్రస్సింగ్ మీకు ఏమవుతుందంటే, ఎన్ని టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉన్నాయి అని మనం చూడాలి. యాక్చువల్ గా మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ, సారీ ఎంఎస్ పెయింట్ కి వచ్చిన అవసరం లేదు యాక్చువల్. సో మనకి నోట్ ప్యాడ్ కావాలి. ఈ రోజు కూడా లాస్ట్ మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తానండి, సో డోంట్ వరీ. రైట్, ఇక్కడికి వచ్చినాక మనకు వచ్చి IPv4 అని ఒకటి ఉంది. IPv4 ఒక వర్షన్ అన్నమాట. ఆ తర్వాత వచ్చి మీకు IPv6 వర్షన్ ఒకటి ఉందండి. సో మీకు ఐపీ అడ్రస్ అనేది ఈ 2 వర్షన్స్ లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో IPv4 లో మీకు ఐపీ అడ్రస్ ఎలా కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 168.1.100 ఇది వచ్చి మీకు IPv4 లో ఇలా ఉంటుందండి ఐపీ. అదే IPv6 కి వచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కాన్ఫిగ్, సారీ విండోస్ కదా, ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేసాను అనుకోండి. అందరూ మ్యూట్ చేయండి. సో నాకేం లేదండి, నాకేం నాయిస్ లేదు, మీ సైడ్ ఇష్యూ ఉండాలి. సో ఇక్కడ చూస్తే మీకు IPv4 అడ్రస్ ఇలా ఉంటే మీకు IPv6 అడ్రస్ ఇలా ఉంటుంది అనమాట. మీరు చూసినట్లయితే IPv6 సబ్నెట్ అనేది ఇలా ఉంటుంది, లేదా సింపుల్ గా చెప్పాలంటే IPv అడ్రస్ ఈ విధంగా ఉంటుంది మీకు యాక్చువల్ గా. నౌ అయితే IPv6 అడ్రస్ తో మీకు ఎటువంటి పని లేదు, అది గుర్తుపెట్టుకోండి. IPv6 తో మీకు ఎటువంటి పని లేదు అంటే, నేను కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్తున్నారండి IPv6 వచ్చేసిందని, ఇంకా IPv4 వాడుతున్నాం కాబట్టి మీరు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు, దీంతో మీకు పెద్ద పని లేదు. ఓకే, సో మనం ఈ కోర్స్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే IPv4 మాత్రమే వాడతాము.
ఈ IPv4 అనేది వర్షన్ 4 అనేది టోటల్ గా మీకంటూ ఒక రేంజ్ ఉంటుందండి. 0.0.0.0 టు 255 255 255 255. మీరు ప్రపంచంలో ఏ ఐపీ అడ్రస్ తీసుకున్నా కూడా వీటి మధ్య ఉండాలి. ఆ 255 ఎలా వచ్చిందని మళ్ళీ చెప్తాను మీకు, సబ్నెటింగ్ లో చెప్పేటప్పుడు చెప్తాను. సో రైట్ నౌ మీరు చూసినట్లయితే మీరు ఏ ఐపీ అన్నా తీసుకోండి, వీటి మధ్య ఉండాలి. బట్ మేము చెక్ చేయాలి కదా. సో పని చేద్దాం. మీరు ఏ వెబ్సైట్ పనిచేయాలన్నా కూడా దానికి ఒక ఐపీ ఉండాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, పింగ్ www.google.com అన్నాను అనుకోండి. మీరు చూసినట్లయితే 172తో వచ్చిందండి. 172 అనేది లెస్ దాన్ 255గా. సో కాబట్టి google.com కూడా మీకు ఆబ్వియస్ గా మీకు బిలో 255 అని చూడండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చి aws.amazon.com అన్నాను అనుకోండి. అన్ని పింగ్ కావాలండి బై ద వే. సో ఇది చూస్తే 207 అని చూడండి. మీరు డజంట్ మ్యాటర్ ఏ ఐపీ అన్నా తీసుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్, మీకు ఖచ్చితంగా 255 లోపలే ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ చెక్. ఇంకోటి కూడా చేద్దాం. ఏం చేద్దాం, portal.azure.com అందాం. సో మీరు చూసేది పింగ్ అట్లే చూడండి, ఎందుకంటే పింగ్ డిజేబుల్ చేసి ఉంటారు, అంతకుమించి ఏం లేదు. సో మీరు చూస్తే పింగ్ ఈ విధంగా మనకి. సో మీరు చూసారనుకోండి, ఓకే. సో మీకు తర్వాత అర్థం అవుతుంది, వెయిట్ చేయండి ఎందుకు 255 లోపలే ఉంది అని చెప్పి. సో IPv6 అడ్రస్ వచ్చి మీకు 32 బిట్, అంటే దీని సైజ్ ఉంటుంది చూసారా. మీకు ఇప్పుడు నేను వచ్చి ఐపీ అడ్రస్ చెప్పాను అనుకోండి, దీనికి సైజ్ ఎంత అంటే 32 బిట్ ఉంటుందండి యాక్చువల్ గా. ఈ 32 బిట్ల వల్లే మీకు ఈ 255 అనేది వచ్చింది. అది మీకు సబ్నెటింగ్ లో చెప్తాను ఎలా వచ్చిందని. బట్ మీరు 1 by 1 వెళ్ళాలి ఎప్పుడు కూడా. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రపంచంలో మీరు ఏ ఐపీ అడ్రస్ తీసుకున్నా కూడా IPv4 లో ఈ 0 నుంచి 255 లోపలే ఉంటుంది, అది మాత్రం పక్కా. సో అయితే ఇక్కడ ఒక ఇబ్బంది వస్తుంది మీకు యాక్చువల్ గా. మీరు ఇమాజిన్ ఒక పెద్ద ఐటీ పార్క్ తీసుకున్నారు అనుకోండి, ఓకే. సో లేదంటే ఐటీ పార్క్ దాకా పోవడం కంటే మీ ఇల్లు తీసుకోండి యాక్చువల్ గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి. తీసుకుంటే బేసిక్ గా ఇప్పుడు నా దగ్గర వైఫై ఉంది. వైఫైలో ఆబ్వియస్ గా ఇంట్లో నలుగురు ఉంటాం కాబట్టి బేసిక్ గా, సో ప్రతి ఇంట్లో నలుగురు ఉంటాం కాబట్టి మా ఇంట్లో 6 మొబైల్స్ ఉన్నాయన్నమాట. సో మనిషికి 1.5 మొబైల్ యాక్చువల్ గా. సో కాబట్టి మీకు సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం, ఇమాజిన్ ఒక 3 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఆ తర్వాత ఒక 2 ల్యాప్టాప్లు, ఓకే, ఆ తర్వాత ఇంకొక 2 డెస్క్టాప్లు, ల్యాబ్ దానికి అన్ని కలిపి. సో కాబట్టి మీరు చూస్తే మొత్తంగా ఎన్ని డివైజెస్ ఉన్నాయి, నాకు సమ్వేర్ లైక్ 7 డివైజెస్ ఉన్నాయండి. మీ ఇంట్లో లాగే కదా, అందరి ఇంట్లో లాగే. అలాగే కంపెనీస్ లో కూడా మీకు చాలా డివైజెస్ ఉంటాయి యాక్చువల్గా. మీకు ల్యాప్టాప్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ, సర్వర్స్ కానీ, నెట్వర్కింగ్, ఫైర్ వాల్స్ అట్లా చాలా ఉంటాయి కంపెనీలో కూడా. నౌ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం, మన ఇల్లే ప్రాబ్లం. ఫస్ట్ చిన్నగా ఆలోచిద్దాం, తర్వాత పెద్దగా ఆలోచిద్దాం. ఇప్పుడు నా ఇల్లే ఉందనుకోండి, నా ఇంట్లో నాకు 7 డివైజ్లు ఉన్నాయి. 7 డివైజ్లు ఉన్నాయి కాబట్టి నాకు 7 ఇంటర్నెట్ కనెక్షన్లు తీసుకోవాలి నేను, అవసరం లేదు. సో 7 కనెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది యాక్చువల్ గా, నేను ఒకటే కనెక్షన్ తీసుకుంటానండి. మరి ఒక కనెక్షన్ తీసుకున్నప్పుడు 7 డివైస్ ఎలా పనిచేస్తున్నాయి, దాని వెనక ఎలా పనిచేస్తున్నాయంటే, మీ వైఫై రౌటర్ లో ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట, ఒక ఫీచర్ ఉంటుంది, రేదర్ టెక్నిక్. అది మీ వైఫై, మీరు టీపీ లింక్ వాడినా, దాన్ని ఏమంటారు, నెట్ గేర్ వాడినా, లింక్సిస్ వాడినా, సిస్కో వాడినా, ఏదైనా కూడా మీ వైఫై మోడమ్ ఉందనుకోండి, మీ వైఫై మోడమ్ ఉందనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే. మీరు చూస్తే మీ వైఫై మోడమ్ అంటే ఓన్లీ వైఫై ఉంటుందా? కాదు కదా, మీకేంది ఒక వైర్డ్ కనెక్షన్ వచ్చి ఉంటుంది. మీకు డిఎస్ఎల్ లేకపోతే ఫైబర్ ఆప్టిక్ వచ్చి ఉంటుంది. అది మీ మోడమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి మీకు వైర్లెస్ వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే, సింపుల్ గా అలా కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి మీకు సింపుల్ గా నేను ఏం చేస్తాను, వైఫై మోడమ్ అని పెట్టకుండా సింపుల్ గా మీ ఇంటర్నెట్ గేట్వే అంటాను. ఇంటర్నెట్ గేట్వే ఈజ్ నథింగ్ బట్ యువర్ రౌటర్ అండి. మీ ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని ఇంటర్నెట్ గేట్వే అంటాను. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే, మీకు మీ ఐఎస్పి ఉంటారనమాట యాక్చువల్ గా, ఐఎస్పి ప్రొవైడర్. ఓకే, మీ ఐఎస్పి ప్రొవైడర్ ఇక్కడ ఉంటాడు యాక్చువల్ గా. ఐఎస్పి ప్రొవైడర్ అంటే ఎవరు, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అండి. సో కాబట్టి ఎవరై ఉండొచ్చు, మీకు వచ్చి ఎయిర్టెల్, అజ్యూర్, సారీ అజ్యూర్ అంటే ఓకే, వోడాఫోన్, ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్, జియో, ఇట్లా వీళ్ళు ఐఎస్పి ప్రొవైడర్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఐఎస్పి ప్రొవైడర్ మీకు లింక్ ఇస్తాడు యాక్చువల్ గా, ఇంటర్నెట్ లింక్ ఇస్తాడు యాక్చువల్ గా. సో మీకేంటంటే మీ ఇంట్లో అన్ని కూడా దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో నేనేమంటాను దీన్ని, నా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి,
ఐఎస్పి ప్రొవైడరు మీకు లింక్ ఇచ్చేటప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే దీన్ని ఏం చేస్తారు, గూగుల్కి వెళ్ళండి. అందరూ గూగుల్కి వెళ్ళి సింపుల్ గా ఏం చేస్తారంటే వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని టైప్ చేయండి. మీరు వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని టైప్ చేసినప్పుడు మీకంటూ ఒక ఐపీ వస్తుంది చూసారా. సో కాబట్టి ఈ ఐపీ అడ్రస్ ఏంటంటే మీ ఐఎస్పి ప్రొవైడరు మీకు ఇచ్చిన ఐపీ అండి. ఇది మీరందరూ ట్రై చేయొచ్చు కావాల్సి వస్తే. సో ఓకే, మీ ఐఎస్పి ప్రొవైడర్ మీకు ఇచ్చిన ఐపీ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ పిక్చర్ లో మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పిక్చర్ లో మీకు అసైన్ చేసినప్పుడు మీకు ఈ ఐపీ ఏంటంటే అట్లా అలాగే ఉండిపోవచ్చు అండి. లేకపోతే ఓకే, సో మీకు దాన్ని ఏమంటారు, మీకు ఈ ఐపీ అనేది అంటే నార్మల్ గా మన విషయంలో ఒక ఎండ్ యూజర్ కదా, మనం ఏంటంటే సింపుల్ గా ఇంటర్నెట్ కొనుక్కుంటాం, 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం యాక్చువల్ గా. ఈ ఐపీ ఏంటంటే మీకు ప్రతిరోజు మారిపోతుంది. రాత్రి షట్ డౌన్ చేసి పొద్దున మళ్ళీ మోడమ్ ఆన్ చేశారు అనుకోండి, ఐపీ మారిపోతూ ఉంటుంది అనమాట. మనం కావాలనుకుంటే స్టాటిక్ గా ఎక్స్ట్రా డబ్బులు కట్టి తీసుకోవచ్చు, కానీ కంపెనీస్ లోకి వచ్చేసరికి ఈ ఐపీ మారదు, అలాగే ఉంటుంది. నౌ ఇప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ లో నా 7 డివైజెస్ ఇంటర్నెట్ కి ఎలా కనెక్ట్ అవుతున్నాయి, ఇది క్వశ్చన్ ఇక్కడ. నా 7 డివైజెస్ ఇంటర్నెట్ కి ఎలా కనెక్ట్ అవుతున్నాయి. సో ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 డివైజెస్ కి ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.100 ఓకే, ఇలా 100 ఇక్కడ వచ్చి 101, సో ఇది వచ్చి 102, ఇలా పోతూ 102, సో 3 4 5 6 106. సో టోటల్ గా వచ్చి నాకైతే ఈ ఐపీ అడ్రస్ ఈ 10 డాట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు 10.2 ఉందనుకోండి, 10.2 వచ్చి నాకు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకోండి, బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది తెలుసా, 10.2 కి ఇంటర్నెట్ కి ఎటు పోవాలో ఏం తెలియదండి. 10 డాట్ తెలిసింది ఒకటే బేసిక్ గా. ఓకే, సో నేను నా ట్రాఫిక్ ని నేను ఈ గేట్వేకి పంపిస్తాను. అంటే ఏంటి, మన ఇంటర్నెట్ రౌటర్ కి పంపిస్తాను. ఇంటర్నెట్ రౌటర్ ఏం చేస్తుంది తెలుసా, మీరు పంపించిన ఆ ప్యాకెట్ ని ఈ ఐపీ అడ్రస్ కి కన్వర్ట్ చేసి బయటికి పంపిస్తుంది. మళ్ళీ వస్తే రిప్లై వెనక్కి వస్తుందిగా, రిప్లై మీరు google.com వస్తే మళ్ళీ రిప్లై వెనక్కి వస్తుంది, తీసుకొని మళ్ళీ కన్వర్ట్ చేసి దీనికి ఇస్తుంది. ఓకే, దీని ఒక ప్రాసెస్ అంటారండి. ఏంటి, ఒక ఐపీ అడ్రస్ లో వచ్చిన ఒక ఎందుకు మనం డైరెక్ట్ గా 10 వెళ్ళొచ్చు కదా సార్ అంటే 10 వెళ్ళదండి. 10 కొన్ని స్పెసిఫిక్ ప్రైవేట్ ఐపీస్ ఉన్నాయి, అవి ఇంటర్నెట్ కనెక్ట్ కాలేవు. అది ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతసేపట్లో. బట్ సింపుల్ గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడి నుంచి వచ్చి ట్రాఫిక్ వచ్చి ఇంటర్నెట్ గేట్వే మీ వైఫై రౌటర్కి వస్తుంది, అక్కడి నుంచి కన్వర్ట్ అయ్యి వెళ్ళి ఇంటర్నెట్కి వస్తుంది, మళ్ళీ వాపస్ వచ్చినాక ఇది మళ్ళీ కన్వర్ట్ అయిపోయి ఇలా అవుతుంది. దీన్ని ప్రాసెస్ ఏమంటారంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఆర్ నాట్ అంటారండి. దీన్ని షార్ట్ ఫామ్ లో మీకు నాట్ అంటాం, అడ్రస్ ట్రాన్స్లేషన్, షార్ట్ ఫామ్ నాట్ అంటారు యాక్చువల్ గా. సో కాబట్టి నాట్ అనేది మీ ఇంట్లో ప్రతిరోజు జరుగుతుంది. మీరు ఇక్కడ కాంటాక్ట్, మీరు ఇప్పుడు ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యారు కదా, మీరు మీటింగ్ లో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వచ్చి ఈ మిషన్ ఉంది, ఈ మిషన్ లో నేను ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మాకు ఐపీ అడ్రస్ ఏమని వచ్చింది, 10.004 వచ్చింది. ఇదేంటంటే ఇంటర్నల్ ఐపీ అన్నమాట. కానీ ప్రపంచానికి నేను 10.004 గా కనిపించాను. ప్రపంచానికి ఏ విధంగా కనిపిస్తాను, మీకు చూపించినట్టు వాట్ ఈజ్ మై ఐపీ గడిస్తే ప్రపంచానికి ఈ విధంగా కనిపిస్తాను. సో ఇది స్పెసిఫిక్ గా యువర్ ఐపీ అడ్రస్ అనొచ్చుగా, ఎందుకు యువర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటుంది, అదే మెయిన్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే ఐపీ అడ్రస్సింగ్ ని వీళ్ళు ఏం చేశారంటే 5 భాగాలు చేశారండి. ఈ మొత్తం 00 నుంచి 255 ఉంది కదా, దీన్ని మొత్తం ఏం చేశారు, మీకు 5 భాగాలు చేశారు. వాటిల్నే మీకు ఐపీ అడ్రస్ క్లాస్ అంటారు యాక్చువల్ గా. అవేంటో చూద్దాం ఫస్ట్. అదే మీరేం పెద్దగా దీంట్లో పని చేయాల్సిన అవసరం ఉండదు, బట్ ఏంటంటే తెలియడంలో తప్పు లేదనమాట. సో నేనేమంటాను, ఐపీ అడ్రస్ క్లాసెస్ అంటాను. మొత్తం మీకు 5 క్లాసెస్ ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ కిందకి వెళ్ళాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి మీకు కిందకు వస్తే మీకు ఈ 5 క్లాసులు ఉన్నాయన్నమాట. సో నేను ఏం చేస్తాను, అన్ని కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాను యాక్చువల్ గా. సో కాబట్టి మీకు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఉన్నాయి. క్లాస్ డి అండ్ ఈ అంటే రిజర్వ్ ఫర్ మల్టీకాస్ట్, రిజర్వ్ ఫర్ ఫ్యూచర్ యూజ్. కాబట్టి మనకి క్లాస్ డి కి సంబంధం లేదండి. సో కాబట్టి మీరు ఇగ్నోర్ చేయొచ్చు అనమాట యాక్చువల్ గా. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇవన్నీ డేటాను డిలీట్ చేస్తాను.
మీకు క్లాస్ ఏ, క్లాస్ బి కదా, ఇది క్లాస్ బి. సో ఇక్కడికి వచ్చి మీకు క్లాస్ బి, క్లాస్ ఇటువంటి ఈ ఐపీ అడ్రస్ ఉంది సార్, ఈ రేంజెస్ ఉన్నాయి చూసారా, ఈ రేంజెస్ తీసి వీళ్ళు పక్కన పెట్టేశారు. సో వీటిని ఏమంటామంటే ఈ స్పెసిఫిక్ రేంజ్ అండి, అన్నీ కాదు, ఈ రేంజ్ ఉన్నాయి చూసారా, క్లాస్ ఏ. క్లాస్ ఏ ఒకటి మీకు డి అండ్ డి మనం వాడమండి. క్లాస్ ఏలో వచ్చి 1 నుంచి 126 దాకా. 120 లేస్తారంటే మళ్ళీ మాట్లాడదాం. క్లాస్ బి, క్లాస్ సి, ఈ మూడు ప్రపంచంలో ఏ ఐపీ అడ్రస్ అన్నా ఈ మూడు రేంజెస్ లోనే ఉండాలా, మీరు మళ్ళీ చెక్ చేయొచ్చు అనమాట. యాక్చువల్ గా ఏ ఐపీ అడ్రస్ అన్నా కూడా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఐపీలు ఇచ్చుకుంటూ పోయాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద ఐటీ పార్క్ తీసుకోండి, లైక్ ఐటీపీఎల్ కానీ, మాంజితా టెక్ పార్క్ కానీ, సిరిసిరి చెన్నై కానీ, ఆర్ మైండ్ స్పేస్ హైదరాబాద్ కానీ, ఏదైనా పెద్ద ఐటీ పార్క్ తీసుకున్నారు అనుకోండి. దాంట్లో వేల మంది పని చేస్తుంటారండి, వేల మంది పని చేస్తుంటారు, వేల ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి నేను ఐపీ ఇచ్చుకుంటూ పోయాను అనుకోండి, ఎప్పుడో అయిపోయేది. ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడో అయిపోయేది, ఎందుకంటే అందరి దగ్గర ఆఫీస్కి ఒక మొబైల్, ఇంటికి ఒక మొబైల్, 2 మొబైల్స్ ఉంటాయి బేసిక్ గా. అవునా? వాటికి కూడా ఐపీ మీ 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 మొబైల్స్ కూడా పనిచేయాలంటే, నెట్వర్క్ లో డేటా కావాలంటే ఐపీ ఉండాలండి, అయితే పనిచేయదు బై ది వే. సో కాబట్టి ఐపీ అడ్రస్ లో ఎప్పుడో అయిపోయాయండి. మీరు మళ్ళీ అడగొచ్చు, ఆ మాత్రం నాకు ఎందుకు సార్ 32 బిట్ ఐపీ పెద్దదే క్రియేట్ చేయొచ్చు కదా అంటే, చేశారండి, ఐపీవీ6 క్రియేట్ చేశారు యాక్చువల్ గా. మీకు ఐపీవీ6 అనేది ఇది వచ్చి మీకు ఐపీవీ6 ఏంటంటే 128 బిట్ అండి. యాక్చువల్ గా లిటరల్ గా మీకు మనిషికి 10 ఐపీలు ఇవ్వచ్చు. ఐపీవీ6 వచ్చి 128 బిట్. సో అది ఎందుకు సార్ కొత్తది, అది క్రియేట్ చేసేటప్పుడే ఐపీవీ4 చేసేటప్పుడే 128 బిట్ చేయొచ్చు కదా అంటే, వాళ్ళు అప్పుడు ఇంటర్నెట్ ఈ విధంగా అవుద్దని ఎప్పుడు ఎవరు అనుకోలేదండి. అది వచ్చి మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యుఎస్ వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇంటర్నెట్ ని. ఎందుకు? వాళ్ళ మిలిటరీ బేస్ కనెక్ట్ చేసుకోవడం కోసం. అంతేగాని ఇది ఇంటర్నెట్ ఈ విధంగా అయిపోయి డిఫరెంట్ లెవెల్లో పోద్దని ఎవరు అనుకోలేదు. అందుకని స్టార్టింగ్ లో వాళ్ళు 32 బిట్టే పెట్టారు. ఓకే. సో కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అనేది డిఫరెంట్ లెవెల్ అయిపోయింది. తిన్నా తినకపోయినా ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి మనకి, అవునా? సో కాబట్టి ఇప్పుడు మనం చూసారంటే ఈ 3 నెట్వర్క్స్ మాత్రం మనం వాడుకోవడానికి, అంటే సివిలియన్ నెట్వర్క్స్ అనుకోండి, అంటే మామూలు జనాలకి అవసరమైన, కంపెనీలకు అవసరమైంది ఈ నెట్వర్క్స్. అయితే మనం ఒక కంపెనీకి మనం ఐపీలు ఇస్తా పోయాం అనుకోండి, ఎప్పుడో ఐపీస్ అయిపోయాయి అనమాట. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు దీనికి మీ కంపెనీ వచ్చి, మీ కంపెనీ కాదు అంటే ఒక ఆర్గనైజేషన్ వచ్చి ఐఏఎన్ఏ అంటారండి. ఓకే. ఐపీ అడ్రస్ మేనేజ్ చేసేది ఐఏఎన్ఏ, ఒక ఆర్గనైజేషన్ అది మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఈ కంట్రీకి ఇన్ని ఐపీలు వాడుకోవాలని ఉంటుంది అనమాట. మనం సింపుల్ గా చెప్పొచ్చు, మనం ఒక ఐపీ తీసుకొని ఇది ఏ లొకేషన్ నుంచి వస్తుందని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. ఎందుకంటే ఐఏఎన్ఏ చేసిందంటే ఒక ఈ కంట్రీ ఈ ఐపీలు వాడుకోవాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అందరికి ఐపీలు ఇచ్చుకుంటా పోయాను అనుకోండి, ఐపీలు అంతా ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, ఇలా అయితే మనకు కుదరదు, ఇలా ఇచ్చుకుంటూ పోయామంటే మనకి ఎప్పుడో అయిపోతాయి, ఐపీలు అయిపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అనే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆలోచించి, మనం ఒక పని చేద్దాం, మనం ప్రతి క్లాస్ లో నుంచి ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ తీసి పక్కన పెట్టేద్దాం. అదేంటంటే ఇంటర్నల్ గా మాత్రమే వాడాలి. సో అదేందో చెప్తాను మీకు. దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ ఐపీస్ అంటామండి. ప్రైవేట్ ఐపీ రేంజెస్ అన్నా అనుకోండి. సో క్లాస్ ఏలో ప్రైవేట్ ఐపీ రేంజ్ వచ్చి 10.0.0.0 టు 10.255.255.255. సో కాబట్టి మీకు ఈ రేంజ్ లో, అందుకే చూడండి మీ కంపెనీలో మాక్సిమం ఏ కంపెనీకి పోయినా కూడా 99% మీ సర్వర్స్ ఐపీ అన్ని కూడా 10 డాట్ లోనే ఉంటాయి. సో ఐ కెన్ చెక్ ద మోస్ట్ ప్రాబబ్లీ అండి మీకు 10 డాట్ లోనే ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐపీ రేంజెస్ మీకు ఈ క్లాస్ ఏలో ఈ రేంజ్ తీసి పక్కన పెట్టేశారు. అలాగే సో ప్రైవేట్ మీకు ఐపీ రేంజ్ క్లాస్ బి ఏంటి వచ్చి 172.16.0.0 టు 172.31.255.255. అలాగే క్లాస్ సి వచ్చేసరికి ఇది ఎక్కువ మీ ఇంట్లో వాడతారండి, 192.168.0.0 టు 192.168.255.255. సో మీకు ఏమైందంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టేశారనమాట, ప్రైవేట్ రేంజెస్ పక్కన తీసి. అంటే ఈ ప్రైవేట్ రేంజ్లు ఏంటి అర్థము, ప్రైవేట్ రేంజెస్ అనేది మీ కంపెనీ లోపల మాత్రమే వాడుకోవాలి, లైక్ మీ ఇంట్లో మాత్రమే వాడుకోవాలి, బయట ఎక్కడ వాడడానికి లేదు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, నాకు తెలిసి మన ఇప్పుడు మీటింగ్ లో ఎంతమంది ఉన్నారు, మీటింగ్ లో వచ్చి 65 మంది ఉన్నారు, రెండు నేనే కాబట్టి మిగతా 66 మంది అందరం 10th పాస్ అని నేను అనుకుంటున్నాను బేసిక్ గా. సో కాబట్టి 10th క్లాస్ లో అట్లీస్ట్ నేను రాసినప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్, అదే ఫస్ట్ టైం మీకు హాల్ టికెట్స్ రావడం ఇవన్నీ ఉన్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది,
మీకు స్కూల్లో ఒక రోల్ నెంబర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకు హాల్ టికెట్ లో వేరే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పోయి నా రోల్ నెంబర్ 56 అని చెప్పారు అనుకోండి, ఇన్విజిలేటర్ ఏం చెప్తాడు, బైడి బో అంటాడు యాక్చువల్ గా. అవునా? ఎందుకు? సో ఈ మా మా ఊర్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 30 స్కూల్స్ ఉంటాయి జిల్లాలో, మండలంలో. ఆ ముప్పై స్కూల్ ఎంతో మంది చదువుకుంటూ ఉంటారు. అంతలో 56 రోల్ నెంబర్ బొచ్చెడు మంది ఉంటారు. సో కాబట్టి వర్కౌట్ కాదనమాట. కాబట్టి మీకు ఏమవుతుంది, సో మీకేంది హాల్ టికెట్ నెంబర్. సో కాబట్టి ఈ ప్రైవేట్ ఐపీ రేంజ్ చూసారా, ఇది వచ్చి మీకు స్కూల్ రోల్ నెంబర్ అన్నమాట. మీకు మీ స్కూల్ రోల్ నెంబర్ అంటే, ఈ స్కూల్ రోల్ నెంబర్ ఎక్కడి వరకు వ్యాలిడ్? నిజం చెప్పాలంటే ఈ స్కూల్లో కూడా వ్యాలిడ్ కాదు, మీ క్లాస్ వరకే వ్యాలిడ్. ఏ సెక్షన్ బి సెక్షన్ పెట్టుకుంటే బి సెక్షన్ ఇంకో 56 ఉంటుంది మళ్ళీ. సో కాబట్టి మీ క్లాస్ వరకే వ్యాలిడ్. అంటే ఏంటి ఇప్పుడు, మీ మీ ఇంట్లో ఇప్పుడు నా నా 10.network లో ఉందనుకోండి, 10.10 1.1.100 ఉందనుకోండి, అది కేవలం నా ఇంటి వరకే వ్యాలిడ్ అనమాట. పక్కింట్లో వేరే వాళ్ళు వాడుకోవచ్చు యాక్చువల్ గా. కానీ ఇంటర్నెట్ కి వచ్చేసరికి, అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఈ రోల్ నెంబర్స్ వ్యాలిడ్ కాదు. అదే నేను ఇక్కడ మీకు డయాగ్రామ్ వేసి చెప్పింది. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఏముంది మీకు, మీరు చూస్తే అన్ని కూడా 10.network లో ఉన్నాయి. అవునా? ఇది వచ్చి 10.1.103, ఇది వచ్చి 10.1.1.104, ఇది వచ్చి అన్ని కూడా 10.network లో ఉన్నాయి. ఇవి డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి పోలేవండి. ఇంటర్నెట్ కి పోయి ఇదిగో నాకు google.com పోవాలంటే మీకు ఇంటర్నెట్ ఏం చెప్పొద్దంటే ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ ఐపీ అడ్రస్ అంటుంది. ఎందుకు అంటే మీకు హాల్ టికెట్ నెంబర్ అంటే పబ్లిక్ ఐపీ అంటారండి దాన్ని. మీకు ఈ ఐపీలు కాకుండా మిగతా ఏ ఐపీ అయినా కూడా, ఏది ఈ రేంజెస్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక కొన్ని రేంజ్ ఉందండి. ఒకటి అదేంటంటే 127.0.01, ఆ తర్వాత వచ్చి 169.x.x నెట్వర్క్ ఉందన్నమాట. ఇవి కాకుండా ఏది, ఈ ప్రైవేట్ ఐపీ రేంజెస్, ఇవి కాకుండా మిగతా అన్ని ఐపీ అడ్రస్లు కూడా మీకు పబ్లిక్ ఐపీస్ అంటారు. సో వీటిని ఏమంటారు, ప్రైవేట్ ఐపీస్, ఇవి పబ్లిక్ ఐపీస్ అంటారు. దిస్ ఈస్ సిమిలర్ టు హాల్ టికెట్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్. ఆధార్ నెంబర్ లో మీకు ఏంటి యాక్చువల్ గా, ఆబ్వియస్ గా ఏ ఇద్దరు పర్సన్ కి ఒకే ఆధార్ కార్డు ఉండదు మీకు. ఇది కూడా అంతే, యునిక్నెస్ అన్నమాట యాక్చువల్ గా. అలాగే మీకు ఈ పబ్లిక్ ఐపీస్ అనేది ఏంటంటే, మీకు మొత్తం ఇంటర్నెట్ మొత్తం మీద యూనిక్ గా ఉంటుంది. సో కాబట్టి మీ సర్వర్ ఒక ఐపీ ఉందనుకోండి, పబ్లిక్ ఐపీ, ప్రపంచంలో ఎక్కడి నుంచన్నా ఐపీ దానికి కనెక్ట్ అవ్వచ్చు. అది పబ్లిక్ ఐపీ అంటే. పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీకు కనెక్ట్ అవ్వచ్చు. ప్రైవేట్ ఐపీ రేంజ్ ఏంటంటే మీకు ఇంటర్నల్ గా మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. నేను ఏడబ్ల్యూఎస్ లో ఒక 2 సర్వర్స్ డిప్లాయ్ చేస్తాను, మీకు తెలియాలి కాబట్టి. హోల్డ్ ఆన్. సైన్ అవుట్ చేసిందా? హోల్డ్ ఆన్ గైస్. ఓకే, మీకు బాగా అర్థం కావడానికి మనం ఓ పని చేద్దాం. 2 సర్వర్స్ డిప్లాయ్ చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఓకే, సో లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి కిందకు వచ్చి సింపుల్ గా, అంటే మీరు చేయాలని కాదండి, మీకు తర్వాత ఎగ్జామ్ అవుతుంది, బట్ మీకు అసలు నెట్వర్కింగ్ ఎలా పనిచేస్తుందో తెలియాలి కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి 2 సర్వర్స్ అంటాను. 2 సర్వర్స్ అని చెప్పి, ఇవన్నీ మీకు ఇప్పుడే అవసరం లేదు, బట్ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సర్వర్ 1 అంటాను. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఈ స్టెప్స్ అన్ని అవసరం లేదు మీకు ఇప్పుడు. ఓకే, సో మీకు నేను ఏం చేస్తాను, 2 సర్వర్స్ డిప్లాయ్ చేస్తున్నానండి. ఇక్కడ కేర్ఫుల్ గా చూస్తే ప్రతి సర్వర్ కి, మీరు ఇక్కడ చూస్తారనుకోండి, సర్వర్ 1 ఉందనుకోండి, సర్వర్ 1 కి పబ్లిక్ ఐపీ అని ఒక పబ్లిక్ ఐపీ ఉంది, అలాగే ప్రైవేట్ ఐపీ అని ప్రైవేట్ ఐపీ ఉంది చూడండి. ఈ సర్వర్ కూడా ఇక్కడ పబ్లిక్ ఐపీ అని పబ్లిక్ ఐపీ ఉంది, ఇక్కడ ప్రైవేట్ ఐపీ అని ప్రైవేట్ ఐపీ ఉంది. సో మీకు ఇప్పుడు ఈ ప్రైవేట్ ఐపీ వచ్చి ఇంటర్నల్ గా మాత్రమే పనిచేస్తుందని చెప్పాను, మీకు బయట నుంచి పని చేయదు. అంటే ఇదేంది, ఇంటర్నల్ గా మీ క్లాస్ లో రోల్ నెంబరు. వేరాస్ ఈ పబ్లిక్ ఐపీ వచ్చి ఇట్స్ లైక్ ఆధార్ నెంబర్ అన్నమాట, యూనిక్నెస్ ఉంటుంది. చెక్ చేద్దాం, నేను ఏం చేస్తాను ఫస్ట్, ఇప్పుడు చూడండి, ఈ ప్రైవేట్ ఐపీ కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను ఇది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాను అనుకోండి.
ఇలా ఇచ్చి అనుకోండి, చూద్దాం ఏమవుతుందో. బేసిక్ గా మీకు కనెక్షన్ టైమ్ అవుట్ అని ఒక ఎర్రర్ రావాలా, చూద్దాం. మీకు కనెక్షన్ టైమ్ అవుట్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు అంటే ఏంటి, ఇది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, బయటికి వెళ్తుంది. అదేం చేస్తుంది, మీకు గేట్ వే వచ్చి దీనికి కూడా గేట్ వే ఉంటుంది చూడండి, కనెక్షన్ టైమ్ అవుట్ అని వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మీకు ఓకే, మీరు ప్రైవేట్ ఐపీ ద్వారా పోతున్నారు కాబట్టి ఏం చేస్తుంది, ఇంటర్నెట్ గేట్ వేకి పోయినప్పుడు, అంటే బయట మన వైర్లెస్ రౌటర్ లాగా దీని కూడా ఇంటర్నెట్ గేట్ వే ఉంటుంది, ప్యాకెట్ డ్రాప్ అయిపోతుంది. ప్యాకెట్ ఎందుకు డ్రాప్ అయిపోతుంది, దానికి తెలుసు అనమాట. వీడోడు పిచ్చోడు లాగా ఉన్నాడు, 10.1 అంటే అసలు ఇంటర్నల్ ఐపీ కదా, బయట నుంచి ఎట్లా కనెక్ట్ అవుతాడని చెప్పి ప్యాకెట్ డ్రాప్ చేస్తుంది యాక్చువల్ గా. అదే నేను ఇక్కడ క్లోజ్ చేసి పబ్లిక్ ఐపీ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ తీసుకొని ఎట్లిచ్చి ఓపెన్ అన్నాను అనుకోండి, ఇప్పుడు కనెక్ట్ అవుతుంది చూడండి, చూసారా నాకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. యాక్చువల్ గా ఎంటర్ చేశాను అనుకోండి, నేను పాస్వర్డ్ అయిపోయాను, లోపల లాగిన్ అయిపోయాను చూడండి, అవునా. సో నేనేం చేయొచ్చు కావాలనుకుంటే, ఇప్పుడు అదే ఈ సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి పింగ్ చేశాను అనుకోండి. ఇప్పుడు మీరు సర్వర్ 1 ఉంది, 146 ఐపీ అడ్రస్, సర్వర్ ఇదేంటి 194. నేను కాపీ చేసి పింగ్ అని ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, మీరు చూసినట్లయితే రెస్పాన్స్ వస్తుంది చూడండి. అంటే ఏంది, ఇంటర్నల్ గా పనికొస్తుంది. సో మీకు ఈ సర్వర్ కూడా, రెండో సర్వర్ కూడా లాగిన్ చేయొచ్చు యాక్చువల్ గా. మీరు బయట నుంచి పింగ్ చేస్తే కాదు, చూడండి ఈ సర్వర్ 2 ఏంది 194 కదా, ఇక్కడికి వచ్చి నేను పింగ్ అని చెప్పి ఇది ఇచ్చాను అనుకోండి, బేసిక్ గా మీకు పింగ్ కాదు, బయట నుంచి పింగ్ కాదు. ఎందుకంటే మీరు చూసిన సర్వర్ ఎక్కడ ఉందంటే అజూర్ లో ఉంది. మీకు 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 డిస్ప్లే వస్తుంది కదా ఇప్పుడు సర్వర్, అది అజూర్ లో ఉందండి బై ద వే. ఇది వచ్చి ఏడబ్ల్యూఎస్ లో ఉంది, ఈ రెండు సర్వర్లు. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీకు ప్రైవేట్ ఐపీ నుంచి మీకు పింగ్ కాదు, అదే పబ్లిక్ అయితే పింగ్ అవుతుంది చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఇది కాపీ చేశాను అనుకోండి, పబ్లిక్ ఐపీ తీసుకొని ఇక్కడికి వచ్చి పింగ్ అన్నాను అనుకోండి, పింగ్ అవుతుంది చూడండి, చూసారా. సో పింగ్ అనేది ప్యాకెట్ ఇంటర్నెట్ గ్రోపర్ అండి, కమ్యూనికేషన్ చెక్ చేయడానికి వాడతాం యాక్చువల్ గా. కాబట్టి దీని బట్టి మీకు ఏమర్థం అవ్వాలా, ప్రైవేట్ ఐపీస్ అయితే మీకు ఇంటర్నల్ కమ్యూనికేషనే. ఎలా తెలుసు మీకు, మీరు చూడండి ఇక్కడ నుంచి నేను ఇంటర్నల్ గా కమ్యూనికేట్ చేస్తే పని చేస్తుంది యాక్చువల్ గా. ఓకే, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్, ఒక నిమిషం అండి, లెట్ మీ క్లోజ్ దిస్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ఐపీలు మనం వాడతాం, ఎప్పుడు వాడతాం, ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ చేసుకోవడానికి మాత్రమే వాడతాము. ఓకే, వేరాస్ పబ్లిక్ ఐపీస్ వచ్చేసరికి బయట నుంచి. సో ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పింగ్ 10.1.1.194 అంటే బ్రహ్మాండంగా పింగ్ అవుతుంది, ఎందుకంటే రెండు పక్క పక్క ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి కాబట్టి పింగ్ అవుతుంది అనమాట. సో బయట నుంచి పింగ్ చేస్తే కాదు, కానీ పబ్లిక్ ఐపీ ఎక్కడి నుంచి పింగ్ అవుతుంది. సో ఆ ప్రైవేట్ ఐపీ వాళ్ళు ఏం చేశారు, ఒక పర్టికులర్ రేంజెస్ తీసి పక్కన పెట్టేశారు. ఈ రేంజెస్ ప్రతి దగ్గర కూడా ఈ రేంజెస్ తీసి పక్కన పెట్టేశారు అనమాట. చేసి ఏం చెప్పారంటే కంపెనీస్ అన్నిటికీ మీరు ఏం చేస్తారంటే, మీరు కంపెనీ ఇంటర్నల్ గా వాడేటప్పుడు, అంటే ఇదనమాట, ఇది కంపెనీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఆఫీస్ అనుకోండి, మీ ఆఫీస్ లో ఇంటర్నల్ గా ఉన్న మెషిన్స్ అన్నిటికి కూడా ప్రైవేట్ ఐపీలు 10 వాడచ్చు, 172.16 వాడచ్చు, 192.168 వాడచ్చు. ఈ రేంజెస్ లో ఏదన్నా వాడుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి, ఈ రేంజెస్ లో మీరు ఏదన్నా వాడచ్చు. అలా వాడారు అంటే అది ఇంటర్నల్. కానీ ట్రాఫిక్ బయటకు వచ్చేసరికి మీకు ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది, పబ్లిక్ ఐపీ ద్వారా ట్రాఫిక్ బయటికి పోయి వస్తుంది. సో నేను ఒక పని చేస్తాను నాకండి, ఒకటి ఇక్కడికి వచ్చి కర్ల్ ఫైండ్ పబ్లిక్ ఐపీ అన్నా. అంటే ఇప్పుడు ఈ లైనక్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే నాకు లోకల్ ఐపీఏ కనిపిస్తుంది కానీ పబ్లిక్ ఐపీ కనిపించదు. కానీ ప్రపంచానికి ఈ మెషిన్ ఎలా తెలుసో మీకు చూపించాలి కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే సో కర్ల్ రావాలి యాక్చువల్ గా. సో ఇది ఇద్దాం, కర్ల్ అని ఇచ్చి, కర్ల్ అంటే చెక్ యూఆర్ఎల్ అండి బై ది వే. ఇలా ఇచ్చాను అనుకోండి, ప్రపంచానికి నేను ఎలా తెలుసు అంటే 3.231.211.24. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ వచ్చినట్టు చూడండి ఐపీ మీకు ఏది ఇది కదా, చూడండి 211.24 అదేగా. సో ప్రపంచానికి మీరు ఈ ఐపీగా తెలుసు, కానీ ఇంటర్నల్ గా మీరు కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు మీకు అంటే ఇంటర్నల్ గా ఒక సర్వర్ ఇంకో సర్వర్ మీకు కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రైవేట్ ఐపీలు వాడుకుంటాయి. పబ్లిక్ ఐపీ ఎందుకు ఇక్కడ ఉన్న సినారియోలో పబ్లిక్ ఐపీ ఎందుకు వాడుతున్నామంటే, పబ్లిక్ ఐపీ ఉంటే మాత్రమే మనం ఓవర్ ద ఇంటర్నెట్ వెళ్ళి కనెక్ట్ కాగలం.
సో కాబట్టి పబ్లిక్ ఐపీ అనేది మీకు ఆధార్ కార్డ్ అండి. ఇండియాలో ఎక్కడికి పోయినా కూడా మీకు ఓకే, మీరు ఇండియన్ సిటిజనో లేకపోతే మీకు మీరు తెలుస్తుంది పలానా అని తెలుస్తుంది. వేరాస్ మీకు దీని దీని పేరేంటి అదే మన ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చి ఎలాంటిది, ప్రైవేట్ అడ్రస్ వచ్చి మీరు బేసిక్గా ఒక స్కూల్ రోల్ నెంబర్ లాంటిది అనుకోండి. ఇండియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంతమందికి రోల్ నెంబర్ 56 ఉంటుంది, లక్షల్లో ఉంటారు యాక్చువల్గా, అవునా? సో కాబట్టి ఇది ప్రాబ్లం యాక్చువల్గా. సో కాబట్టి ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎప్పుడు ప్రైవేట్ ఐపీలో అవుతుంది, మీకు ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా కంపల్సరీ పబ్లిక్ ఐపీ ఉండాలి. అంటే ఇది మ్యాండేటరీ కాదండి, గుర్తుపెట్టుకోండి. రియల్ టైమ్ లో మన పబ్లిక్ ఐపీస్ ఎక్కువ వాడడం, ఎందుకంటే థ్రెట్ అనమాట, అది బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు మనకి. దానికోసం లోడ్ బ్యాలెన్సర్లు ఇవన్నీ వాడతాము, నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కాన్సెప్ట్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రైవేట్ ఐపీ రేంజెస్ వచ్చి ఈ 3, ఇవి ఇంటర్నల్ గా మాత్రమే మనం వాడతాము. వేరే ట్రాఫిక్ బయటికి పోవాలంటే కంపల్సరీగా అట్లీస్ట్ ఒక పబ్లిక్ ఐపీ ఉండాలి. ఒక పబ్లిక్ ఐపీ ఉన్నప్పుడు మన రౌటర్ నాటింగ్ చేసి బయటికి పంపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా కాన్సెప్ట్ లో అర్థం కాలేదా? ఎనీవన్ అన్మ్యూట్ చేసి అడగండి. పబ్లిక్ కి ప్రైవేట్ కి వ్యత్యాసం అర్థమైందా? సార్ ఇది ట్రాన్స్లేషన్ అంటే ఏం సార్? ఇది 10.1 నుంచి 40.117 కి ట్రాన్స్లేటెడ్ డేటా ట్రాన్స్లేషన్. వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్? మీకు ప్యాకెట్ ఒకటి ఉంటుందండి. మీకు ఇప్పుడు నార్మల్ గా మీరు పింగ్, ఓకే, మీరు IPv4 గురించి కాన్సన్ట్రేట్ చేయండి. IPv6 అవసరం లేదని చెప్పాను యాక్చువల్గా, గూగుల్ చేయండి. సో ఇక్కడికి వచ్చి మీకు ఒక ప్యాకెట్ ఉందనుకోండి, అంటే మీరు పింగ్ www.google.com అంటే లెట్ మీ పింగ్ www.google.com అని టైప్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ప్యాకెట్స్ వెళ్తాయండి. ఆ ప్యాకెట్ లో మీకు ఏమేమి ఉంటుందంటే సో IPv4 ప్యాకెట్ అని వెళ్ళాను అనుకోండి, దాని ఇమేజెస్కి వెళ్ళాను అనుకోండి, మీకు ఇంత దూరం పోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే యాక్చువల్గా సోర్స్ అడ్రస్ డెస్టినేషన్ అడ్రస్ ఉంది చూసారా? అంటే సోర్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, సారీ ఎక్కడి నుంచి వస్తుంది, డెస్టినేషన్ ఎక్కడికి పోతుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు యాక్చువల్గా ఆబ్వియస్ గా 10.1 అనేది ఒక ప్రైవేట్ ఐపీ, బయట దానికి వాల్యూ లేదు. ప్రైవేట్ 10.IP 10 కానీ 172 కానీ 116 192 ఇంటర్నల్ గా వాడుకోవాలి, బయట వాల్యూ లేదు. సో ఈ ప్యాకెట్ ట్రాఫిక్ వెళ్ళినప్పుడు ప్యాకెట్ ఇక్కడికి పోయినప్పుడు ఆ సోర్స్ IP అడ్రస్ ఇది తీసేస్తుంది, ఇది తీసేసి ఇది పెడుతుంది అనమాట. నాట్ ఏం చేస్తుందంటే ఆ సోర్స్ IP తీసేసి ఇది పెడుతుంది అనమాట. ఓకే, సో మనోజ్ నా సైడ్ ఇష్యూ లేదండి, మీ సైడ్ ఇష్యూ. సో అప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్గా, అలా పెట్టడం వల్ల ఇంటర్నెట్ కి ఈ ప్యాకెట్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపిస్తుంది, ఓహో ఇక్కడ నుంచి వస్తుంది ప్యాకెట్, ఇది వ్యాలిడ్ IP అడ్రస్ అని చెప్పి దానికి రిప్లై ఇస్తుంది. మళ్ళీ ఇది ఏం చేస్తుంది, కన్వర్ట్ చేసి దీనికి పంపిస్తుంది. ఈ ప్రాసెస్ ని నాట్ అంటారు యాక్చువల్గా. సో ఒక IP నుంచి వచ్చేటప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి, ప్రైవేట్ నుంచి వచ్చేటప్పుడు పబ్లిక్ కన్వర్ట్ చేసి పంపించి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ కన్వర్ట్ చేసి ప్రైవేట్కి ఇచ్చి వెనక్కి పంపించడమే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో మరీ అర్థం కాకపోతే వదిలేండి, దీంతో మీకు పెద్ద పని ఉండదు. కానీ నాట్ గేట్వే అని ఒకటి వస్తుంది, దానికోసం ఇదంతా చెప్తున్నాను. ఓకే హర్ష ఒక డౌట్ అండి. హర్ష గారు, ఇప్పుడు మామూలుగా ఇంటర్నల్ గా మనం మల్టిపుల్ ప్రైవేట్ ఐడీస్ వాడతామండి. ఒక కంపెనీ గురించి మాట్లాడుతున్నాను. సో వెన్ యూఆర్ యూజింగ్ మల్టిపుల్ ప్రైవేట్ ఐపీస్ ఇన్ ఎ కంపెనీ, సో వెన్ ఇట్ గోస్ అవుట్, సో ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ చూస్తే ఇట్ వుడ్ బి లైక్ ఇంటర్నెట్ గేట్వే దగ్గర అక్కడ యూ హ్యావ్ మెన్షన్ ఓన్లీ వన్ పబ్లిక్ ఐపీ. సో ఇప్పుడు కంపెనీస్ లో కూడా అట్లా నడుస్తుందా, లేకపోతే డివైస్ కు ఐపీఎస్ అని వస్తుందా? డివైస్ ఉండదు. మీరు ఏం చేస్తారంటే ఆఫీస్కి పోయారు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీరు వాట్ ఈస్ మై ఐపీ అని టైప్ చేయండి, మీ కొలీగ్ దాంట్లో కూడా వాట్ ఈస్ అన్ ఐపీ అని టైప్ చేయండి, మీకు ఇద్దరికి సేమ్ ఐపీ వస్తుంది. సో బయటికి పోయేటప్పుడు ఒక ఐపీ ఉంటుంది, అంటే మల్టిపుల్ ఐపీస్ ఉంటాయండి పెద్ద పెద్ద కంపెనీలో, ఎందుకంటే ఫాల్ట్ టాలరెన్స్ కోసం. మామూలుగా అయితే మీకు ఒక ఐపీ అది స్టాండ్ బై లో ఉంటుంది, ఒక ఐపీ వస్తుంది యాక్చువల్గా. కాబట్టి ఒక్కొక్క డివైస్ కాదండి, ఈ డివైస్ లో ఉన్నాయి అన్ని కూడా, ఇవన్నీ కూడా ట్రాఫిక్ దీనికి పంపిస్తుంది, ఇది కన్వర్ట్ చేసి బయటికి పంపిస్తుంది. దీనికి తెలుసు అనమాట ఏ ట్రాఫిక్ ఏది ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ రిప్లై వచ్చేటప్పుడు దానికి పంపించాలని దానికి తెలుస్తుంది. మనం ఏం వరీ కావాల్సిన పని లేదు, మన జాబ్ కూడా కాదు అది. సో అది టేక్ కేర్ చేసుకుంటుంది. సో కాబట్టి అవుట్ బౌండ్ లో ఒక ఐపీ సరిపోతుంది, కొన్నిసార్లు మల్టిపుల్ ఐపీస్ కూడా పెట్టుకోవచ్చు. క్వశ్చన్స్ అండి?
హర్ష గారు, నాట్ కి ప్రాక్సీకి డిఫరెన్స్ ఏందండి? సో ప్రాక్సీ అనేది మీకు ఏం చేస్తే అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాక్సీ చెప్పుకోవచ్చు. బట్ నాట్ అనేది ఏంటంటే మీరు ఇక్కడ ఐపీ అడ్రస్ లో కన్వర్ట్ చేసి పంపిస్తున్నారు యాక్చువల్ గా. ప్రాక్సీ అంటే వెనక దాచి పెడుతున్నారు యాక్చువల్ గా. అది కూడా ఒక టైప్ ఆఫ్ నాటింగ్ ఏనండి. కాకపోతే ఏంటంటే మీరు ప్రాక్సీ ఎప్పుడు ఎక్కువ వాడతామంటే మీరు వెబ్సైట్ బ్లాక్ చేయడానికి, లేకపోతే వెనకున్న ఐపీ అడ్రస్ తెలియకపోవడానికి వాడతాం అనమాట. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నది ప్రాక్సీ కాదండి, మీ ఇంట్లో ఉంది నాట్ అనమాట. అయితే ప్రాక్సీ ఎప్పుడు వాడతామంటే మీకు ఇంటర్నెట్ నుంచి మీ సర్వర్ కనెక్ట్, ఇమాజిన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సర్వర్ ఉంది, విచ్ ఈస్ యువర్ ఇంపార్టెంట్ సర్వర్ ఉంది అనుకోండి. దాన్ని డైరెక్ట్ గా ఇంటర్నెట్ ఎక్స్పోజ్ చేయడం ఇష్టం లేదనుకోండి, మీరు ముందు ప్రాక్సీ సర్వర్ ఒకటి పెడతారు. ప్రాక్సీ పెట్టి ఇంటర్నెట్ ఎక్స్ అని ప్రాక్సీ దీనికి వస్తాయి, ఇది దీనికి పంపిస్తుంది, అది ప్రాక్సీ అన్నమాట. ఓకే, సో నాట్ వచ్చేదంటే మీకు ఓవరాల్ గా మొత్తం మెషిన్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా కన్వర్ట్ చేసి బయటికి పంపించడానికి. ప్రాక్సీ అనేది మోర్ టువర్డ్స్ సెక్యూరిటీ. ఓకే, సో పబ్లిక్ కి ప్రైవేట్ కి వ్యత్యాసం అర్థమైందా అండి? ఎస్, మీ వాయిస్ కట్ అవుతుందండి. ప్రైవేట్ పబ్లిక్ అడ్రస్ ఇచ్చారు కదా, అది మీరు ఇది ఎలా ఐడెంటిఫై చేశారు? ఐ మీన్ మాకు ఏమైనా కంపెనీలో ఏమైనా వర్క్ చేసినప్పుడు మాకు వాళ్ళు ఈ ఐపీ కాన్ఫిగర్ చేయాలని ఇస్తారా, లేకపోతే ఎలా? ఇవి ఫిక్స్డ్ ఉంటాయండి, ఎప్పుడు కూడా ఇవి మారం. ప్రైవేట్ ఐపీలు ఎప్పుడు ఐడెంటిఫై చేయలేదు, ఇది ఫిక్స్డ్ ఉంటాయి. సో దీంట్లో నుంచి మనం, మీరు వీపీసీ దాకా కాగానే అప్పుడు అర్థం అవుతుంది మీకు. నేను తీసుకొని మీకు వీపీసీ క్రియేట్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది నేను ఏం చేస్తున్నాను అని చెప్పి. ఎందుకంటే దీని లోపల మనం సబ్నెటింగ్ చేస్తాము, సబ్నెటింగ్ లో మీకు అర్థం అవుద్ది ఎలా తీసుకోవాలని చెప్పి. ఒకవేళ మీరే ఉన్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు, మీ కంపెనీకి మీరే అడ్మిన్ అనుకోండి, మీరే డిసైడ్ అవ్వాలి ఏ నెట్వర్క్స్ వాడాలి అని చెప్పి. లేదనుకోండి, పెద్ద కంపెనీ ఉంటే నెట్వర్క్ టీమ్ ఇస్తుంది మీకు, అందుకని. ఓకే, క్వశ్చన్స్ అండి, పబ్లిక్ ప్రైవేట్ కి అర్థమైందా? ఓకే, ఫేర్ ఎనఫ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ, మనం నెక్స్ట్ వచ్చి సబ్నెట్టింగ్ వద్దాం. యాక్చువల్ గా సబ్నెట్టింగ్ వచ్చి ఇది జుట్టు బిక్కునే అంశం ఇదండి. ఈ తర్వాత నౌ మీకు ఒక నెట్వర్క్ ని భాగాలు చేయడం, ఫస్ట్ నెట్వర్క్ అర్థం చేసుకోవాలి యాక్చువల్ గా. దానికోసం ఎలా పనిచేస్తుంది అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఒక విపిసికి వెళ్తాను. అగైన్ మనకు విపిసికి రేపటి నుంచి మాట్లాడతాం, బట్ ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఏ విపిసి అంటానండి. క్రియేట్ ఏ విపిసి అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడ ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ AWS B23 విపిసి అని ఇస్తాను. ఇక్కడ మనం ఒక రేంజ్ ఆఫ్ ఐపీస్ ఇవ్వాలన్నమాట. మీరు ఏ ఐపీ రేంజ్ వాడుకుంటున్నారు అని చెప్పి ప్రైవేట్ రేంజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10.1.0.0/16/24 అంటే అదే అక్కడికే వస్తున్నామండి, మీకు అర్థం అవుతుంది. సో 10.1.0.0/16 అని ఇచ్చి క్రియేట్ అంటాను. మీకు క్రియేట్ అయిపోయింది. సో ఎలాగా 10.1.1.0.16 అసలు దీనికి ఏమైనా వాల్యూ ఉందా అంటే దీనికి ఏం వాల్యూ లేదండి. నిజం చెప్పాలంటే దీనికి ఏమైనా వాల్యూ ఉందా అంటే దీనికి ఏం వాల్యూ లేదు. సో ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా మీకు ఈ 10.1.1.0.0లో ఎన్ని, అసలు ఈ ఫస్ట్ /16 ఎక్కడి నుంచి వచ్చింది? సో నేను ఫస్ట్ ఆ /16 తీసేసి 10.1.0.0 అని ఇచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చి ఎవరినన్నా దీంట్లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తున్నాయని ఎవరైనా అడిగాను అనుకోండి, ఎవరో ఒక నెట్వర్క్ అతన్ని తీసుకొచ్చి నేను ఇదిగో ఇది వచ్చి 10.1.1.0.0 వాడదాం అనుకుంటున్నా, దీన్ని నెట్వర్క్ దీంట్లో ఎన్ని ఐపీలు వస్తుంటాయి అని అడిగాను అనుకోండి, అతని నెట్వర్క్ పర్సన్ ఏం చెప్తారంటే దట్ డిపెండ్స్ అపాన్ సబ్నెట్ అంటాడు. వెరీ సింపుల్ గా అంటాడు, దట్ డిపెండ్స్ అపాన్ సబ్నెట్ అంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పాను చూడండి, మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి, నేను ఒక లారీ కొన్నాను, ఒక పెద్ద ట్రక్ కొన్నాను, టిప్పర్ కొన్నాను, దాంట్లో ఎన్ని పడతాయి అని అడిగాను అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏం అడుగుతారు నన్ను? ఎన్ని పడతాయని అడిగాను. క్వశ్చన్ ఏంటంటే ఒక లారీ కొన్నాను, దాంట్లో ఎన్ని పడతాయని అడిగాను. మీరేం అడుగుతారు నెక్స్ట్? ఏమడుగుతారండి? అవి ఏంటి అని అడుగుతారు కదా, సైజు కాదండి, సైజ్ అట్లే ఉంటుంది. సో అవి ఏంటి అని అడుగుతారు. ఉల్లిపాయలా, లేకపోతే మనుషులా, లేకపోతే టెంకాయలా, లేకపోతే దాన్ని ఏమంటారు పుచ్చకాయలా, ఏంటయ్యి, లేదా సిమెంట్ బస్తాలా? డిపెండ్స్ కదా, డిపెండ్స్ అపాన్ ద సైజు. సో ఉల్లిపాయలు అయితే చాలా పడతాయి, మనుషులు అయితే తక్కువ మంది పడతారు. కాబట్టి అలాగే ఇక్కడికి వచ్చి 10.1.0.0 ఎన్ని నెట్వర్క్స్ ఇస్తానంటే అలాగే ఉంటుంది అనమాట. ట్రక్ కొని ఎన్ని పడతాయని అడగడం అలాగా ఉంటుంది అనమాట. నెట్వర్క్ ఏం చెప్తాడు,
మీరైతే ఏం చెప్తారు మామూలుగా సిమెంట్ బస్తాలు అని చెప్తే ఓకే ఇన్ని సిమెంట్ బస్తాలు పడతాయని చెప్తారు. అలాగే ఇక్కడ ఆ సిమెంట్ బస్తా ఈజ్ నథింగ్ బట్ సబ్నెట్ అన్నమాట. సబ్నెట్ బట్టి ఉంటుంది. ఆ సబ్నెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడికి వచ్చి నేను 255.0.0 అని ఇచ్చాను అనుకోండి. సింపుల్ గా 255.255.0 అండ్ 0 ఇచ్చాను అనుకోండి. మీకు IPv4 ఎన్ని బిట్స్ అని చెప్పాను? IPv4 వచ్చి 32 బిట్ అని చెప్పాను. ఓకే, ఈ 32 బిట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ 32 బిట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బేసిక్ గా మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ x IPv4 ఎలా ఉంటుంది? ఇలాగే కదా, ఇప్పుడు 192.168.1.10 ఇలా ఒక్కొక్కటి వచ్చి మీకు ఒక్కొక్క x వచ్చి మీకు 8 బిట్స్ అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ 32 బిట్ ఎలా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను 192.168.1.100 అన్నాను అనుకోండి, ఒక్కొక్కటి వచ్చి మీకు 8 బిట్స్ అండి. ఇది మొత్తం 8 బిట్స్. ఇవన్నీ మీకు అవసరం లేదండి VPC, డైరెక్ట్ గా VPC చెప్పొచ్చు నేను యాక్చువల్ గా. కానీ దీస్ ఆర్ ఫండమెంటల్స్. ఇది తెలియకపోతే అసలు IP అడ్రస్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వాడుతున్నాం అర్థం కాదు మీకు. దాన్ని ఉద్దేశించి చెప్తుంది. ఇది చెప్పకపోతే నాకే మేలు, ఒక గంట మిగులుతుంది యాక్చువల్ గా. బట్ మీకు తర్వాత ఇబ్బంది పడతారు, దానికోసం ఈ ప్రయత్నం అంతా. సరే సో ఒక్కొక్కటి 8 బిట్స్ అనమాట. అన్ని కలిపితే అంత 32 బిట్ బేసిక్ గా అలాగ వచ్చింది అనమాట. సరే ఈ కింద ఆ 8 బిట్స్ ఏంటి, ఎగ్జాక్ట్ గా ఏ క్లాస్ లో చదువుకున్నా నాకు తెలియదు. బట్ ఆ 8 బిట్స్ ఏంటంటే 000 001 010 010 111 101 110 111. సో 1 2 3 4 5 6 7 ఎవరైనా చెప్పగలరా ఎక్కడ చదివామో దీన్ని? ఏ క్లాస్ చదివామో గుర్తుంటే. అది ఏంటి అని అడగలేదండి, అది నాకు తెలుసు బైనరీ నెంబర్ అని. ఏ క్లాస్ చదివామని చెప్పి అడుగుతున్నాను క్వశ్చన్. ఓకే, బీటెక్ సెకండ్ ఇయరా? ఎవరు 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 ఆయన చెప్పిన ఆయన? ఒక ఆయన సాయిరామ్. ఏ కాలేజ్ అండి మీది? సెకండ్ ఇయర్ అంటే డిఎల్డి అని ఉండేది, ఆ సబ్జెక్ట్ లో వచ్చి ఉంటాయి అంతే. మీకు 10th క్లాస్ లోపల రావాలండి అది. నేను స్కూల్ అన్నాను, ఏ క్లాస్ అంటే? సెట్స్ అండ్ రిలేషన్ అదే. ఓకే ఓకే, ఎన్ని రోజులు మ్యాథ్స్ లో నేనే పూర్ అనుకున్నాను, నాతో చాలా మంది ఉన్నారు అనమాట. ఓకే గుడ్. సో ఎనీవే, సో ఇప్పుడు మీరు యాడ్ చేశారు అనుకోండి, ఇవన్నీ 008 బిట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ 255 ఎలా వచ్చింది అడిగారు చూసారా? ఈ 2 to the power ఏదో ఉంటుందండి క్యాలిక్యులేషన్, మొత్తం కలిపి మీకు ఇవన్నీ కూడారు అనుకోండి, మీకు 255. అంటే 255 అంటే సింపుల్ గా ఏంటంటే ఆ 8 బిట్స్ అనండి, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకో, దీంతో చాలా పని ఉంది మనకి యాక్చువల్ గా. సో కాబట్టి ఎప్పుడున్నా కూడా 32 బిట్ అంటే అర్థం ఏంటంటే మీకు 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్. సో ఇప్పుడు చెప్పండి 10.1.0.0 255 వచ్చి 8 బిట్స్, 255 వచ్చి ఇంకో 8 బిట్స్, 00 మొత్తం ఎన్ని బిట్స్ ఇవి? 16 బిట్స్. అందుకే /16 అన్నారు. ఒకవేళ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, సో 10.1.0.0/24 అన్నాను అనుకోండి, సో 255 8 బిట్స్, 255 16 బిట్స్, 255 24 బిట్స్ /0. ఇలా మీరు సబ్నెటింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా లోపలికి వెళ్తుంటాము, బట్ మీకు ఓవర్వ్యూ చెప్తున్నాను అనమాట. సో కాబట్టి ఎందుకంటే మీరు రేపు డెవాప్స్ ఇంజనీర్ అయినా కూడా, మీరు క్లౌడ్ లోకి వెళ్ళినా కూడా, ఎవరు కూడా మీకు మన IP రేంజ్ వచ్చి 10.1.0.0 మరియు సబ్నెట్ వచ్చి 255.255.0 అని ఎవ్వరు చెప్పరండి. సింపుల్ గా ఏం చెప్తారంటే /16 IP అడ్రస్ తీసుకో అని చెప్తారు. సార్ నాకు IP, మీరు టీమ్ లీడర్ దగ్గర మేనేజర్ పై నాకు ఒక IP రేంజ్ కావాలంటే ఆ /16 ఏదో ఒకటి తీసుకోవాలి, అది /24 ఏదో ఒకటి తీసుకో అంటారు. అంతేగాని మీకోసం స్పెసిఫిక్ గా టైం స్పెండ్ చేసి 10.11.0 సో 255.255.255.0 ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్పినట్టు చెప్పరు అక్కడ. సో మీరే అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఈ /24 అంటే కింద ఉన్న సబ్నెట్ బిట్స్ అన్నమాట. ఏంటి దీని గొప్ప, ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఓకే, /16 అంటే 255 అన్నారు, /24 అంటే 255.255.250 అన్నారు. రెండిటికి ఒక 8 కదా తేడా. మరి అటువంటిప్పుడు ఏంది తేడా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ పెరిగింది అనుకోండి మీకు IPలు తగ్గుతాయి. ఓకే, ఈ నెంబర్ ఎస్
ఇప్పుడు /24 అంటున్నారు కదా సార్, ఇది 24 అంటే 10 నుంచి స్టార్ట్ అయ్యి 255 వరకు ఆ మధ్యలో ఏ ఐపీఎం తీసుకోవచ్చండి? వినండి ఫస్ట్ అయిపోయేదాకా, ఇంకా అవ్వలేదు. సబ్మిటింగ్ అంతా అయిపోయినాక క్వశ్చన్ వచ్చి అప్పుడు క్వశ్చన్ ఉంటే అప్పుడు ఆన్సర్ అడుగుతారు. ఓకే, ఇంకా కంప్లీట్ కాదు, సగంలో అడుగుతున్నారు మీరు, అందుకే కన్ఫ్యూజన్ వస్తుంది. సో వినండి ఫస్ట్. సో మీకు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సింపుల్ గుర్తు పెట్టుకోండి, నేను కాబట్టి 80 కూడా ఇవ్వచ్చండి. బై ది వే ఇక్కడ వచ్చి నేను 10 డాట్ అయితే 1 ఇవ్వడం కుదరదు, ఎందుకు ఇవ్వడం చెప్తాను. 08 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 255.0.0.0 ఈ 3 ఐపీ రేంజెస్ తీసుకోండి. కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు. 10 డాట్ ఇక్కడ కూడా 0 ఇస్తాను, ఇక్కడ కూడా 0 ఇస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. సో ఇక్కడ మీకు 3 రకాల రేంజెస్ ఉన్నాయండి. నౌ ఒకటి వచ్చి /8 /910 ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చండి. ఫస్ట్ ఇది అర్థమైతే అది అర్థం అవుతుంది. సో /8 ఇచ్చాను అంటే అప్పుడు మీకు సబ్నెట్ 255.0.0.0 అవుతుంది. /16 ఇచ్చాను 255.255.0.0 అవుతుంది. /24 ఇచ్చాను 255.25 వచ్చింది. నౌ ఇక్కడ ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయని మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఎక్కడైతే 255 ఉంటుందో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే 255 ఉంటుందో అది మారడానికి లేదు. ఓకే, సో ఎక్కడైతే 0 ఉంటాయో అది మారచ్చు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ /8 అంటే ఈ ఒక్క రేంజ్ లో ఎన్ని ఐపీలు వస్తాయి తెలుసా నాకు? మీకు ఇక్కడ నుంచి 0 నుంచి 255 నెట్వర్క్స్ వస్తాయి అనమాట. చాలా పెద్ద, చాలా పెద్దదండి ఇది. ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ చేయదు. ఏడబ్ల్యూఎస్ వచ్చి 0 నుంచి 16 నుంచే సపోర్ట్ చేస్తుంది, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా వస్తుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది, మొత్తం ఎన్ని ఐపీలు వస్తాయి తెలుసా? 255 into 255 255 into 255 అనుకోండి, మీకు మొత్తం 1,60,000 somewhere like 1.6 or 1.6 million or 1,00,00,000 ఇట్లా అనుకోండి ఐపీ అడ్రస్. ఇన్ని ఐపీ అడ్రస్లు వస్తాయండి. సో ఏంటి /8 అంటే, అదే నేను /16 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కాన్స్టెంట్ అంటే 10.0 మారడానికి లేదు. ఏం మారినా కూడా ఈ రెండిట్లోనే మారాలి. అంటే 0.255 నెట్వర్క్స్ వస్తాయి, ఒక్కొక్క నెట్వర్క్ లో 0.255 ఐపీ అడ్రస్ వస్తాయి. కాబట్టి ఇది ఎన్ని ఐపీలు ఇస్తుంది మీకు ఇక్కడికి వచ్చి? సో అగైన్ 255 into 25 రెండే కదా, 255 అన్నాను అనుకోండి, మీరు చూసినట్లయితే సమ్వేర్ లైక్ అప్రాక్సిమేట్ గా 65,000 ఐపీస్ వస్తాయి అనమాట. అప్రాక్స్ 65,000 ఐపీస్ వస్తాయి మీకు. అంటే ఏంటి, నెంబర్ పెరిగే కొద్దీ ఐపీలు తగ్గుతున్నాయి చూడండి. /16 ఫైనల్ గా /24 వచ్చింది అనుకోండి, ఈ 3 మారడానికి లేదు, ఇది ఒక్కటే మారాలి. అంటే ఎన్ని వస్తాయి? 0 నుంచి 255 అంటే అప్రాక్సిమేట్ గా 255 ఐపీ అడ్రస్ వస్తాయి మీకు. సో కాబట్టి ఒక నెట్వర్క్ లో మీకు ఎన్ని ఐపీలు వస్తాయని డిసైడ్ చేసేది ఎవరంటే సబ్నెట్. ఈ సబ్నెట్ మారితే మీకు ఐపీలు మారతాయి. సరే, ఇప్పుడు నేను ఏం చెప్పాను, /16 ఇస్తే మీకు 16,000 ఐపీలు వస్తాయి. /17 ఇస్తే అదేందో ట్రై చేద్దాం. ఇది మెయిన్ అండి, ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవాలా. సో 10.0.0/17 అని ఇచ్చాను అనుకోండి, ఎన్ని ఐపీలు వస్తాయి? సో 16 అంటే 255, 8 ఇది, తర్వాత ఇది, మరి 17 అంటే మనం ఇది తీసుకోవాలండి. ఇది వచ్చి ఇది 17 అనమాట. ఇది 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నేను 17 ఇచ్చానంటే మీకు ఏమవుతుంది ఇక్కడ, నేను ఇక్కడ 17 ఇచ్చానంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే 255.128.0 అవుతుంది. ఓకే, ఎన్ని ఐపీలు వస్తాయి? ఇటువంటి అప్పుడే మనం ఏం చేయాలంటే సబ్నెట్ క్యాలిక్యులేటర్ వాడాలి. దాంట్లో సగం వస్తాయి, అది తెలుసు నాకు, బట్ మీకు తెలియాలి కదా. సో సబ్నెట్ క్యాలిక్యులేటర్ వచ్చి ఇక్కడ నేనేం చేశాను ఇక్కడ చూడండి. సో 10.0.0.0 అని ఇచ్చి నేనేం చెప్పాను, /17 కదా, ఇక్కడ /16 ఇస్తే ఎంత వచ్చింది మీరు చూస్తే చూడండి, 255 అప్రాక్సిమేట్ గా 65,000 ఐపీలు వచ్చినాయి. అదే నేను 17 చేశాను అనుకోండి, చూసారా 128 నేను చెప్పింది వచ్చింది ఇక్కడ, మీరు చూసినట్లయితే 128 వచ్చిందా? ఎన్ని ఐపీలు ఉన్న దాంట్లో సగం అయిపోతాయి. ఇంతకుముందు 65 ఉండేది 32కి వచ్చినాయి. అదే 18 ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఓకే 17 కాదు 18 ఇచ్చారు అనుకోండి,
ఏమొస్తుంది 64 అని చెప్పొద్దు బై ది వే 128 ప్లస్ 64 మీకు 192 వస్తుంది. ఇక్కడ 18 ఇస్తే 192 వస్తుంది. సో 192 అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేశారు అనుకోండి 18 192 అవుతుంది. ఉన్న దాంట్లో సగం ఐపీలు అయిపోతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు రేపు పొద్దున వచ్చి ఒకతను వచ్చి నాకు ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, దాంట్లో ఒక 200 ఐపీలు కావాలనుకోండి. సో నేనేం చేయొచ్చు, 10 నెట్వర్క్ ఏది వాడుకోవాలో ఇక్కడికి వచ్చి 10 నెట్ వాడుతున్నాను అనుకోండి. నేనేం చేసి సింపుల్ గా వచ్చి 10.255.255 సెలెక్ట్ చేశాను అనుకోండి, 254 ఐపీ అడ్రసెస్ వస్తాయి అనమాట. ఓకే, సో ఈ రేంజ్ ఇచ్చేసి కాదు నాకు 30 కావాలనుకోండి, ఇక్కడ కూడా సెలెక్ట్ చేయొచ్చు. నాకేం కావాలి ఐపీలు వచ్చి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 30 కావాలంటే 30 ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది రేంజ్ వచ్చి 255.255.254 వస్తుంది. 1 నుంచి 30 దాకా ఐపీలు వస్తాయి అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేనేం చేస్తాను, ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టోటల్ గా ఒక ప్రాజెక్ట్ లో 30 వెబ్ సర్వర్స్, 30 యాప్ సర్వర్స్, ఆ తర్వాత ఒక 40 డేటాబేస్ సర్వర్స్ అండి. మీకు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలా, వెబ్ సర్వర్స్ వచ్చి ఒక 40 ఉన్నాయి 30 ఉన్నాయి, వేరే యాప్ సర్వర్స్ ఉన్నాయి, యాప్ సర్వర్స్ కూడా ఒక 30 ఉన్నాయి. ఆ తర్వాత డిబి సర్వర్స్ ఉన్నాయి, డిబి సర్వర్స్ వచ్చి 40 ఉన్నాయి. దీనికి మీకు ఏమడుగుతారంటే మొత్తం నెట్వర్కింగ్ కాన్ఫిగర్ చేయని అడిగారు అనుకోండి, ఎలా చేయాలా. సో మామూలుగా అయితే మనం బేసిక్ గా సోంబేర్ అయితే ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి 0/24 దీనికి ఇస్తాం. ఇక్కడికి వచ్చి దీనికి ఒక సబ్నెట్, దీనికి 2.0/24, సో 3.0/24 ఇలా ఇస్తారనమాట. /24 అంటే ఎన్ని ఐపీలు వస్తాయని చెప్పాను. సో సమ్వేర్ లైక్ మీకు AWS లో ఏమవుతుందంటే ఫస్ట్ 3 ఐపీస్ వాడుకుంటుందండి. 10.1.1.2.3.4 నుంచి వస్తాయి కాబట్టి 251 ఐపీస్ వస్తాయి యాక్చువల్ గా యూజబుల్. సో ఇది ఎలాగుందంటే వాడు ఎన్ని అడిగాడు ప్రాజెక్ట్ పరంగా ఐపీలు, అతను అడిగిన ఐపీలు వచ్చి మీకు వెబ్ సర్వర్స్ 30 కావాలా, యాప్ సర్వర్స్ 30 ఐపీ అడ్రస్లు కావాలా, డేటాబేస్ మొత్తం కలిపి 40 60 ఒక 100 ఐపీలు కావాలా. మీరేం చేస్తున్నారు 750 ఐపీలు ఇస్తున్నారండి. ఓకే, దీంట్లో ఒక 250, దీంట్లో ఒక 250, దీంట్లో ఒక 250, మొత్తం కలిపి 750. ఇంకా చెప్పంటే 753 ఐపీలు ఇస్తున్నారు. ఏది 100 అడిగితే. సో అది ఎలాగుంటుందంటే నేను 12,000 ఫీజు అడిగితే మీరు 20,000 ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో అది కుదరదు కదా, మరి ఇక్కడ మాత్రం ఎందుకు. సో కాబట్టి దిస్ ఈజ్ ఏ ఇన్కరెక్ట్ వే, ఇలా ఎప్పుడూ చేయకూడదు. నేనైతే ఏం చేస్తానంటే 30 అడిగాడు కదా, నేను అడుగుతాను ఫ్యూచర్ లో ఇది పెరిగే ఛాన్స్ ఉందా. ఫస్ట్ పాయింట్ ఎస్ ఆ నో. ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉంది అని అన్నాడు అనుకోండి, మనం వేరే విధంగా డీల్ చేయాలా. లేదు ఇది ఫిక్స్డ్, ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ లేదు, తగ్గే ఛాన్స్ ఉంది కానీ పెరిగే ఛాన్స్ లేదన్నాడు అనుకోండి. సో నాకు ఈ 30 కోసం నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సబ్నెట్ క్యాలిక్యులేటర్కి వెళ్ళి ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ నాకు 30 హోస్టులు కావాలంటాను. ఈ రేంజ్ వస్తుంది అనమాట. మీరు చూసారు అనుకోండి 10. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మీకు సబ్నెట్ ఐడి వచ్చింది బ్రాడ్కాస్ట్ ఐడి, అంటే మీకు టోటల్ గా ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి 00 నుంచి 31 దాకా వస్తుంది. జాగ్రత్తగానండి. ఇది మీకు వచ్చి సబ్నెట్ సర్వర్స్ కి నేను ఏం చేస్తాను, మీకు దీనికి ఏమి ఇస్తానంటే రేంజ్ వచ్చి ఇది ఇస్తానండి 10.1.1. సింపుల్ గా చెప్పాలంటే 10.0.0.0/27 అంటాను. /27 అంటే మీ యూజ్ అయ్యే రేంజ్ ఎక్కడ దాకా వస్తుందంటే 10.0.0.0.1 to 10.0.0.31 ఇక్కడ దాకా వస్తుంది అనమాట. అంటే ఈ రేంజ్ మీకు ఇస్తుంది. అయితే ఏమవుద్దంటే మీకు ఫస్ట్ది వాడడానికి లేదండి, మీకు ఫస్ట్ది ఎప్పుడు వాడడానికి లేదు, లాస్ట్ది వాడడానికి లేదు. దీన్ని ఏమంటారంటే హోస్ట్ ఆర్ నెట్వర్క్ ఐడి అంటారు. ఇది వచ్చి మీకు బ్రాడ్కాస్ట్ అంటారు. సో ఇక్కడికి వచ్చి యూజబుల్ ఏంటి లోపల, యాక్చువల్గా మీ యూజ్ అయ్యే ఐపీ రేంజెస్ ఏంటంటే బేసిక్ గా మీరు చూసినట్లయితే ఐ థింక్ 00 నుంచి స్టార్ట్ అవుతుందండి. హోల్డ్ అని తప్పించుంటాను, ఎక్కడి నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, సారీ 1 నుంచి కాదు 00 నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మీకు యూజ్ అయ్యే ఏం తెలుసా 10.0.0.1 to 10.0.0.230 మాత్రమే యూజ్ అవుతుంది. సరే, సో కరెక్ట్ గా ఎన్ని అడిగామని ఇచ్చాం. మరి నెక్స్ట్ ఏం చేయాలా, ఇప్పుడు 31తో అయిపోయింది కదా. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ మనకి యాప్ సర్వర్స్ కూడా 30 కావాలి కదా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే 32 నుంచి తీసుకుంటాను.
32 నుంచి తీసుకున్నప్పుడు సేమ్ అదే వస్తుంది చూడండి. ఈసారి ఇక్కడ కూడా 30 ఐపీలు వస్తాయి అనమాట. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మీకు? ఇదంతా కాపీ చేసి ఇక్కడ ఇస్తాను. కన్ఫ్యూజన్ గానే ఉంటుందండి, 2-3 సార్లు వీడియో చూడండి అర్థమవుతుంది. 32 నుంచి స్టార్ట్ అవుతుంది, 63కి బ్రాడ్కాస్ట్ వస్తుంది. ఇదంతా నెట్వర్కింగ్ అండి. సో దీని కింద యాక్చువల్ యూజ్ వచ్చేది అంత మీకు, యాక్చువల్ యూజ్ వచ్చి మీకు 32 33 నుంచి వస్తుంది. 33 నుంచి 62 దాకా రావాలి. కిందకి వెళ్ళాను అనుకోండి, వెనక్కి వెళ్ళాను అనుకోండి, ఓ సారీ అండి, అంతే 62 కరెక్టే, 33 to 64. నెక్స్ట్ ఏంటి యాక్చువల్ గా, నెక్స్ట్ వచ్చి ఈసారి డీబీ సర్వర్స్ 40 కావాలా. సో 40 వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఇక్కడ యాక్చువల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కొంచెం చేయడానికి కుదరకపోవచ్చు, ఆల్రెడీ మనకి ఐపీలు అయిపోయినాయి కాబట్టి. సో నేనేం చేస్తాను, వేరే అడ్రస్ తీసుకుంటాను. ఏం చేస్తాను, ఓ పని చేద్దాము, లేదంటే లెట్స్ డూ వన్ థింగ్, 63 ఇస్తాను. 63 ఇచ్చి 30 కాదు 40 కావాలి కాబట్టి దగ్గరలో 40 ఇవ్వడం కుదరదు, 62 ఉంది, 62 ఇస్తానండి. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుంచి వస్తుంది, ఇలా ఇవ్వడానికి లేదు. లేదంటే 10.1 ఇస్తాను చూడండి. 10.1 తీసుకొని మీకు 0 నుంచి తీసుకొని ఎన్ని ఇస్తాను, 62 ఐపీ ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట రేంజ్. దానిలో కూడా సబ్మిట్ చేయొచ్చు, మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఇలా అవ్వచ్చు అనమాట. ఇలాగా ఎన్ని ఐపీలు అడిగారో అన్ని ఐపీలు ఇవ్వాలి. దానికి ఏం చేస్తానంటే నీకు సబ్నెటింగ్ చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అబ్బా ఇది మన వల్ల కాదు, మనం చేయాలనుకుంటే నేర్చుకొని చేయాలండి. మీరు ఒక స్టార్ట్అప్ కంపెనీలోనో చిన్న కంపెనీకి వెళ్ళారనుకోండి, మీకు అంతా కూడా ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలనుకోండి, ఇదంతా మీరే చేయాలి బేసిక్ గా, ఎవరు చేయరు. ఒకవేళ పెద్ద కంపెనీ ఉందనుకోండి, పెద్ద కంపెనీస్ లిటిల్ డిఫరెంట్, ఎందుకంటే మీకు నెట్వర్క్ ఉంటారు, నెట్వర్క్ జనాలు ఉంటారు, నెట్వర్క్ అడ్మిన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట, ఏం స్టార్ట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కానీ మీరు చిన్న క్లయింట్ కి పని చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ నెట్వర్క్ అడ్మిన్ లేడు అనుకోండి, ఈ పని కూడా మీ నెత్తి మీదకే వస్తుంది. సో అది మర్చిపోవద్దు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? హర్ష, ఒక డౌట్ అండి. చెప్పండి. సరే, ఇప్పుడు మీరు అదర్ స్క్రీన్కి వెళ్ళారు కదా, వేరే స్క్రీన్ చూపించారండి అట్లా. సో అక్కడ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ 10.0.0.0 చూపించారు నోట్ ప్యాడ్ మీద. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ కేసులో మీరు 10.1.0.0 వాడారు. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ ఐపీస్ తగ్గుతాయి కదా, చేంజ్ వస్తాయి కదా దానికి. అట్లా కాదు, ఇప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ డీబీ సర్వర్స్ కి వేరే ఉందండి ఐపీ, 40 ఐపీలు కావాలన్నమాట. సో నేనేం చేశాను, ఫస్ట్ రేంజ్ లో 30 అయిపోయింది కదా, అయిపోయింది యాక్చువల్ గా. ఫ్యూచర్ లో వేరే వాళ్ళు నాకు 30 ఐపీలు కావాలన్నారు అనుకోండి, మిగిలిపోయింది వాడేస్తాను. ఇప్పుడు మీకు 62 అయిపోయింది కదా, నాకేందంటే డేటాబేస్కి ఇవ్వడం తలకాయ నొప్పి అనమాట. దాంట్లో ఎందుకులే, సపరేట్ నెట్వర్క్ క్రియేట్ చేసి ఇచ్చేద్దాం, ఇబ్బంది లేదు, పని చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా బేసిక్గా 10.0నే కదండి. ఇది కూడా మీకు తప్పు ఉంది యాక్చువల్గా. 10.0.0.0 ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఇది కూడా 27. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు? బేసిక్గా 31 నుంచి స్టార్ట్ అవుతుంది, 32 నుంచి స్టార్ట్ అవుతుంది, 32/27 అంటారు. అప్పుడు మీకు ఈ రేంజ్ వస్తుంది. అయితే డేటాబేస్కి వచ్చేసరికి 40 ఐపీలు కావాలా. ఆ 40 ఐపీలు అంటే నాకు దీంట్లో వర్కౌట్ కాకపోవచ్చు ఫ్యూచర్ కూడా అని చెప్పి నేను ఏం చేశాను, 10.1 తీసుకొని ఇక్కడ ఏం చేశాను, 26 ఇచ్చాను. 26 ఇస్తే నాకు ఏం వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది అనమాట ఐపీ. అలా చేశాను యాక్చువల్ గా. అంటే పైన మిగతా వేస్ట్ కదా సార్ అన్నారు అనుకోండి, అదేం లేదండి. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో వచ్చి నాకు ఒక 30 సబ్నెట్ కావాలంటే 63తో ఎండ్ అయిపోయింది కదా, నేను 64 నుంచి స్టార్ట్ చేసి ఇంకో 30 ఐపీలు వాళ్ళకి ఇస్తాను అనమాట. అలా ప్రాపర్ గా సబ్నెటింగ్ చేయొచ్చు. అంటే హర్ష గారు, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 27కి 26కి ఐపీలు తగ్గుతాయి కదా, సో అట్లా ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ తగ్గేదేముందండి, ఎన్ని కావాలో ఇచ్చాను నేను, తగ్గేదేముంది అక్కడ, అడిగింది నేను ఇచ్చాను. ఓవరాల్ రేంజ్ లో సార్ నేను అట్లా అంటున్నా. ఇప్పుడు /26 అంటే నెంబర్ ఆఫ్ ఐపీలు తగ్గుతాయి కదా, సో ఆ మిగిలిన వేరే దానికి యూస్ చేయొచ్చు అంటారు. చేయొచ్చు, అదేగా చెప్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 62 దాకా వాడేశాను, ఇంకా తర్వాత 64 నుంచి 250 దాకా ఉన్నాయి కదా, వేరే నేనంతా ఎక్సెల్ షీట్ మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట, అందుకని. ఓకే, వన్స్ సబ్నెట్ కి క్రియేట్ చేసిన తర్వాత వాటిని డిఫరెంట్ బీపీసీ కి యూస్ చేసుకోవచ్చు అండి, లేకపోతే పర్టికులర్ వాటికి చేయాలా? బీపీసీ దాకా ఆగండి, అది వచ్చేదాకా ఆగండి, ఓకేనా? సో దీంట్లో అడగండి క్వశ్చన్. అదే ఇవి ప్రైవేట్ ఐపీస్ అనేవి యూనిక్ కాదు కదా, అయితే మీకు విపిసి లో చెప్తాను. విపిసి వదిలేండి, పక్కన పెట్టేయండి.
ఇక్కడ మీకు ఈ సబ్నెటింగ్ లో క్వశ్చన్ ఉందా? యా ప్రైవేట్ ఐపీస్ యూనిక్ కాదు కదా అంటున్నాను. యూనిక్ కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. మీరు ఓకే. ఏ కంపెనీలో ఎవరైనా వాడుకోవచ్చు. ఎస్ సార్ చిన్న క్వశ్చన్, ఇప్పుడు సేమ్ మీరు యాప్ సర్వర్ వెబ్ సర్వర్ రేంజ్ లోనే డీబీ సర్వర్ ఇవ్వచ్చా సార్? పెట్టచ్చు అండి, మిగతా ఐపీలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. 40 ఐపీలు ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఆల్రెడీ 64 అయిపోయినాయి కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0 మన నెట్ సబ్నెటింగ్ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే మీకు 126 ఎక్కడ దాకా ఇక్కడ అయిపోతుంది కదా, ఎక్కడ దాకా నేను 127 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 128 నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 128 నుంచి ట్యాబ్ కొట్టాను అనుకోండి, మీకు 128 నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి తీసుకొని మీకు అది ఎక్కువ ఐపీలు వస్తాయి. యాక్చువల్గా దాన్ని కూడా చేయొచ్చు ఫర్దర్ గా. సో వాడుకోవచ్చు, కానీ ఏంటంటే మనకి ఇబ్బంది రాకుండా నేను వేరే తీసుకొని ఇచ్చాను మీకు. మీకు కావాలంటే మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్స్ అండి, సబ్నెటింగ్ అర్థమైందా? హర్ష గారు ఒక క్వశ్చన్. అట్లయితే 2-3 సార్లు చూడండి, ఆన్లైన్ లో యూట్యూబ్ వీడియోస్ చూడండి, క్లియర్ అవుతుంది బేసిక్ గా. ఎందుకంటే ఇది వెరీ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అర్థం కాకపోయినా నష్టం లేదు బేసిక్ గా, బట్ ఏంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్ చెప్పండి. నాకేంటి క్వశ్చన్ అంటే, మీరు ఇప్పుడు ఈ రేంజ్ ఇస్తున్నారు కదా 30 ఆర్ ఐపీస్, అవి మనమే అసైన్ చేయాల్సి వస్తుందా, అవి ర్యాండమ్ గా సిస్టమ్ అసైన్ చేస్తుందా ఐపీస్? సో ఇది 3వ సారి ఆన్సర్ చేస్తున్నానండి యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ఈ రోజు వరకే. సో మీరు కంపెనీలో ఉన్నారనుకోండి, ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ డిఫరెంట్ లేండి. మీకు ఏమవుతుందంటే నెట్వర్క్ లో మనం ఒక సబ్నెట్ తీసుకున్నాం అనుకోండి, మనం మిషన్స్ క్రియేట్ చేస్తుంటే ర్యాండమ్ గా అదే తీసేసుకుంటుంది. మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్ క్వశ్చన్ అడిగినాక. సో ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి, ఆ పైన మ్యూట్ బటన్ ఉంటుంది, అది నొక్కండి. సో ఇక్కడికి వచ్చి వినయ్ కుమార్ మ్యూట్ చేయండి. సో ఇక్కడికి వచ్చి మీకు కావాలనుకుంటే కిందకి వచ్చి మీరు ఐపీ అడ్రస్ ఇచ్చుకోవచ్చు అండి ఇక్కడ. కానీ మీరు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా సబ్నెట్ నుంచి అదే తీసుకుంటుంది, ఏదైతే ఖాళీగా ఉందో అదే తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, క్వశ్చన్స్ అండి, సబ్నెటింగ్ క్లియరా? హర్ష గారు సార్ ఒక్కసారి సబ్నెట్ క్యాలిక్యులేటర్ కి ఆ స్క్రీన్ చూపించరా? ఏదబ్బా ఇది లాస్ట్ సార్ సార్ ఇక్కడ ఇదేనండి హోస్ట్ పర్ సబ్నెట్, అదే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. అది హోస్ట్ ఏం లేదండి, ఎన్ని ఐపీలు కావాలి, అంతమించి ఏం లేదు ఇక్కడ. మీకు ఎయిదర్ మీకు సబ్నెటింగ్ బాగా వచ్చు అనుకోండి, ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ అండ్ సబ్నెటింగ్ అనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మీకు సబ్నెట్ మాస్ సెలెక్ట్ చేస్తే ఐపీఎల్ కింద వచ్చేస్తాయి. మీకు ఈ సబ్నెటింగ్ రాదనుకోండి, నాకు 30 సర్వర్లు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది మారుతుంది సబ్నెట్ మాస్క్. ఈ హోస్ట్ పర్ సబ్నెట్ ఈస్ నథింగ్ బట్ మీకు ఎన్ని ఐపీ అడ్రస్లు కావాలా అంతే, అంతమించి ఏం లేదు. ఓకే సార్. ఓకే హర్ష గారు, ఇది మనము యూజ్ చేసేది ఓన్లీ ఫర్ ప్రైవేట్ ఐపీస్ అసైన్ చేయడానికి కోసమే. అవునండి, ప్రైవేట్ పబ్లిక్ మీ చేతిలో ఉండదు. పబ్లిక్ అనేది ఐఏఎన్ఏ చేస్తుంది అనమాట. సో ఒక్కొక్క దేశానికి ఇన్న అసైన్ చేస్తుంటారు, కాబట్టి పబ్లిక్ ని మీరు మేనేజ్ చేయలేరు, ప్రైవేట్ ఎవరు మాత్రం మేనేజ్ చేయగలరు. ఎందుకంటే ప్రైవేట్ ఇంటర్నల్ గా ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఏంటంటే మీరు చూసినట్లయితే 10.0 ఓకే ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేశాను అనుకోండి, మీకు 10.004 వచ్చింది కదా. ఇలాంటి 10.004 వచ్చి ప్రపంచంలో చాలా కంపెనీస్ వాడుతూ ఉంటాయి అనమాట. అటువంటప్పుడు కాన్ఫిగ్ రావాలి కదా సార్ మీరు అడిగారు అనుకోండి, రాదు. ఎందుకు రాదు అంటే మీరు చూసినట్లయితే అది ఇంటర్నల్ గానే ఉంది, బయటికి వచ్చేటప్పుడు మీకు నాట్ అయి వస్తుంది అనమాట. మీకు నాట్ అయి వచ్చి ఈ ఐపీలో వస్తుంది. ఇది ప్రతి ఒక్క కంపెనీలో యూనిక్ గా ఉంటుంది, యాక్చువల్గా ఇది సేమ్ గా ఉండదు మీకు. సో కాబట్టి ఇంటర్నల్ గా మీరు వాడుకోవచ్చు, బయటకు వచ్చేటప్పుడు నాట్ అయి వస్తుంది కాబట్టి మీకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ రాదు. సో కాబట్టి 10.004 అనే ఐపీ ప్రపంచంలో ఏ 1,00,000 సర్వర్లో వాడుకుంటా ఉంటుంది యాక్చువల్గా. సో కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి ఇక్కడ
ఇది నెట్వర్కింగ్ అండి. సో ట్రై టు బై ద వే మీరు కొంతమంది ఆల్రెడీ ఫీజు పంపించారు. నేను ఏంటంటే కొంతమంది కోసం వెయిట్ చేస్తున్నాను, అయిపోయిందండి. ఈ రోజు మీకు యాక్సెస్ ఇస్తాను. నేను అంటే పెద్ద సూపర్ డూపర్ క్లాస్ కాదు కాబట్టి కొంచెం వెయిట్ చేశాను. ఈ రోజు మీకు యాక్సెస్ ఇస్తాను. సో డోంట్ వరీ, ఫీ పే చేసిన వాళ్ళు నేను ఆఫీస్కి వెళ్ళి యాక్సెస్ ఇస్తాను. సరే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలంటే AWS మొత్తం కూడా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అజ్యూర్ కూడా మీకు ఏమవుద్దంటే డేటా సెంటర్స్ గా ఉంటాయండి. ఓకే, ప్రపంచం అంతా కూడా లాట్ ఆఫ్ డేటా సెంటర్స్ గా విడిపోయి ఉంటుంది అనమాట యాక్చువల్ గా. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్, షార్ట్ ఫామ్ లో AZ అంటారు, ఆర్ AZ అనుకోండి, మీ ఇష్టం. సో రీజియన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. రీజియన్ అంటే ఒక కంట్రీ కాదు. సో కాబట్టి ఎందుకంటే US లో మొత్తమే 6 రీజియన్స్ ఉన్నాయి కాబట్టి రీజియన్ అంటే కంట్రీ కాదు. సింపుల్ గా ఒక సిటీ లాగా అనుకోండి. సింపుల్ గా చెప్పాలంటే ఒక సిటీ అనుకోండి, ఆర్ బెంగళూరు సిటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని ఒక రీజియన్ అనుకోండి. సో యుఎస్కి వచ్చేసరికి మనకి ఏంటంటే అన్నిటికంటే పెద్ద సైట్ వచ్చి US-East-1 విచ్ ఈజ్ నార్త్ వర్జీనియా యాష్బర్న్ లో ఉంది యాక్చువల్ గా. ఇది అన్నిటికంటే పెద్ద సైట్ యాక్చువల్ గా. నౌ ఒక రీజియన్ లోపల బేసిక్ గా ఏముంటుంది అంటే రీజియన్ లోపల మీకు అవైలబిలిటీ జోన్లు ఉంటాయి. దీంట్లో 6 అవైలబిలిటీ జోన్లు ఉంటాయండి ఇక్కడ నార్త్ వర్జీనియాలో. నేనేం చేస్తాను అంటే జస్ట్ పిక్చర్ కోసం ఒక 3 డ్రా చేస్తాను యాక్చువల్ గా. సో మీకు ఒక రీజియన్ లోపల మీకు అవైలబిలిటీ జోన్ ఉంటుంది. ఆ అవైలబిలిటీ జోన్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ ఏ విధంగా ఉంటుందంటే US-East-1A. బై ద వే మీరు రేపు కూడా ఇదే మీటింగ్ ఐడి యూస్ చేయొచ్చండి. రేపుతో ఈ మీటింగ్ ఐడి లాస్ట్ అనమాట. నేనేంటంటే మీకు సండే కంటే రేపు సాయంత్రానికి ఎవరైతే ఫీజు కట్టేశారో వాళ్ళకి నేను కొత్త మీటింగ్ ఐడి పంపిస్తాను, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చండి. ఓకే రైట్. సో 1B 1C ఇలా పేర్లు ఉంటుంది అనమాట యాక్చువల్ గా మీకు 1A 1B 1C. సో ఈ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటండి, దీన్ని మనం సింపుల్ గా AZ అంటాను యాక్చువల్ గా. AZ. నా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయి. సో మీరేం స్పెషల్ గా కనెక్ట్ చేయాల్సిన పని లేదు. బై డిఫాల్ట్ గా ఇవన్నీ ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, అంటే ఏంటంటే నేను ఇక్కడ ఒక సర్వరు యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇంకొక సర్వర్ పెట్టాను అనుకోండి, నేనేం నెట్వర్కింగ్ దాన్ని ఏమంటారు ఏం చేయాల్సిన అవసరం లేకుండా ఈ 3 కూడా ఈజీగా కమ్యూనికేట్ అవుతాయి. ఎందుకంటే ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని కూడా ఇట్లా ఉంటాయి కాబట్టి ఈజీగా కమ్యూనికేట్ అవుతాయి. ఓకేనా. నౌ మీరు ఆల్రెడీ VPC వీడియో చూస్తే బాగా అర్థం అవుతుందండి, బట్ ఎనీవే చెప్తాను నేను. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు అలాగా ప్రతి రీజియన్ లో కూడా మీకు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయండి. సో నేనేం చేస్తాను, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం అంతా ఇలాంటి రీజియన్స్ చాలా ఉన్నాయండి. సో నేనేమంటానంటే ఇలాంటి రీజియన్స్ మీకు చాలా ఉంటాయన్నమాట. సో ఎన్ని రీజియన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసారు అనుకోండి, దీని లోపల మీకు ఆల్మోస్ట్ 18 ఉన్నాయి అనుకుంటా, అన్నెస్ కొత్త ఏమైనా పెట్టుంటే తప్పితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో మీకు మొత్తం 18 రీజియన్స్ ఉన్నాయండి. ఒక్కోదానికి కోడ్ నేమ్స్ ఉన్నాయి. US East 1 East 2, ఇండియా వచ్చి AP South 1 ఏదో ఉండాలి, ముంబై AP South 1. ఓకే, సో కాబట్టి ఏషియా పసిఫిక్ అని, ఆంధ్రప్రదేశ్ కాదు. సో కాబట్టి మీకు ఈ విధంగా మీకు 18 లొకేషన్ ఆర్ 18 రీజియన్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క రీజియన్ లో కూడా మీకు కంపల్సరీగా మీకు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో ఉంటాయి. సో లెట్ మీ ఇక్కడికి టెర్మినేట్ చేస్తాను. మీకు ఎలా తెలుసు ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయని? సో సింపుల్ ఇక్కడికి రండి, EC2కి వచ్చి మీరు EC2 డాష్ బోర్డ్కి వచ్చారనుకోండి, మీరు ఇక్కడ చూసారనుకోండి. సో నార్త్ వర్జీనియా రీజియన్ జోన్ వచ్చి 1 2 3 4 5 6 మీకు 6 అవైలబిలిటీ జోన్ లో ఉన్నాయి. అదే ఇక్కడ నుంచి మీకు ఒహాయోకి వచ్చాను అనుకోండి, మీకు ఒహాయోలో మీరు చూసారంటే
3 ఉండాలనుకుంటాను యాక్చువల్గా, 4 పెంచారో తెలియదు, 3. ఈ బాధలంతా వద్దనుకుంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మీకు infrastructure.aws అని ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ AWSకి వెళ్ళారనుకోండి, మీకేందంటే ఇది కనిపిస్తుంది అనమాట. ఇది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మొత్తం ఎన్ని రీజన్స్ ఉన్నాయి, అసలు రీజన్ అంటే ఏంటి, అవైలబిలిటీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు నేను బెంగళూరును ఒక రీజన్ గా తీసుకున్నాను. బెంగళూరు లేదనుకోండి, బట్ బెంగళూరులో ఒక రీజన్ గా తీసుకున్నాను అనుకోండి. దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేదా హైదరాబాద్ తీసుకోండి. ఓకే, హైదరాబాద్ ఒక రీజన్ గా తీసుకున్నాను అనుకోండి. నాకు 3 అవైలబిలిటీ జోన్ లో పెట్టుకుంటాను. ఒకటి వచ్చి సికింద్రాబాద్లో పెడతాను, ఇంకోటి వచ్చి కుకట్పల్లి, ఇంకోటి వచ్చి గచ్చిబౌలి పెట్టాను అనుకోండి. 3 అవైలబిలిటీ జోన్స్. ఇక్కడ రూల్ ఏంటంటే ఈ 3 కూడా 100 కిలోమీటర్ల లోపే ఉండాలి. ఒకదానికి అవైలబిలిటీ జోన్స్ కి 100 కిలోమీటర్ల కంటే లోపలే ఉండాలి. సో కాబట్టి ఆబ్వియస్ గా సికింద్రాబాద్, కుకట్పల్లి ఏం చేస్తే 100 కిలోమీటర్ల లోపలే ఉంటాయి కాబట్టి అలా పెట్టుకోవచ్చు. అంతేగాని నిజామాబాద్, వరంగల్, నెల్లూరు పెడితే కుదరదు అనమాట. సో కాబట్టి మీకు ఎందుకు అలా పెట్టారంటే ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా తుఫాన్లు వచ్చినా కూడా అప్పుడు ఏంటంటే మీకు అన్ని ఇంపాక్ట్ కాకుండా ఉండడానికి పెట్టారు. అయితే ఇక్కడ ఒక చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయేది, ఆ తర్వాత ఆల్రెడీ మీరు అజ్యూమ్ చేసుకుంది ఒకటి చెప్తాను చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఒకవేళ నాకు ఒక సర్వర్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఎక్కడ ఒకే సర్వర్ ఉంది, US ఈస్ట్ 1A అవైలబిలిటీ జోన్ లో ఉందనుకోండి. ఒకవేళ ఈ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే సర్వర్ 1 ఏమవుతుంది చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా? ఏమవుద్ది అనుకుంటున్నారు సర్వర్ 1 ఆటోమేటిక్ గా? అప్పయింది. ఎక్కడ 1Bయా 1C లో అవుతుందంటారా? నెక్స్ట్ అవైలబిలిటీ జోన్ లో. ఓకే, దీన్ని ఏమంటారు? కాన్ఫిగరేషన్ సెటప్ బట్టి ఉండొచ్చు. సో చాలు. ఓకే, సో అన్ని తప్పులే అందుకని. సో కాబట్టి అలా కుదరదండి. కాబట్టి మీరు ఇలా అజ్యూమ్ చేసుకుంటారని చెప్తున్నాను. ఒకవేళ అవైలబిలిటీ జోన్ కానీ డౌన్ అయిపోయిందంటే మీకు దాంతో పాటు సర్వర్ కూడా డౌన్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా వేరే అవైలబిలిటీ జోన్ లో డౌన్ అప్లోగాడాలు అలాంటివన్నీ ఇక్కడ జరగవు. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకోండి. అటువంటప్పుడు మా సర్వర్ పోద్దంటే అవునండి పోతుంది. మరి పోకుండా ఉండాలంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ అడిషనల్ గా మీరు ఇలాంటి సర్వర్లు 3 లొకేషన్ లో 3 పెట్టుకోవాలి. ఇలా 3 పెట్టుకోవాలి. సో కాబట్టి ఎప్పుడైనా ఇంటర్వ్యూలో మిమ్మల్ని ట్రిక్ చేయడానికి ఒక అవైలబిలిటీ జోన్ అయిపోతే సర్వర్ ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, టక స్టార్ట్ అయిపోద్దని చెప్పొద్దు. కాదు, అలా స్టార్ట్ కాదు. సో అందుకే ఏం చెప్తారంటే మీరు ట్రై చేయొచ్చు కావాల్సి వస్తే యాక్చువల్గా. కాకపోతే మీరు అవైలబిలిటీ జోన్ డౌన్ చేయలేరండి, అది వేరే విషయం. బట్ చెప్తున్నాను అలా ఆటోమేటిక్ గా కాదు. అందుకే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ అప్లికేషన్ కింద మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకుంటాము. సరే, మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకున్నప్పుడు దానికి ట్రాఫిక్ ఎలా పోతుంది, దానిపైన లోడ్ బ్యాలెన్సర్ పెడతాము. లోడ్ బ్యాలెన్సర్ పెట్టి దానికి ట్రాఫిక్ అంతా కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము యాక్చువల్గా. ఓకే, ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది ట్రాఫిక్ యాక్చువల్గా మీకు. సో కాబట్టి ఒకవేళ మీకు 2 అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయినా మీకేంటంటే ఇంకొక అవైలబిలిటీ జోన్ ఉంటుంది. సో కాబట్టి అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే ఆటోమేటిక్ గా సర్వర్లు వేరే దగ్గర స్టార్ట్ అవుతాయి అనే అపోహని తీసేయండి. ఓకే, అర్థమైందండి? సో ఎస్. So don't we have the concept called clusters here in availability zones? Only ఇది మొత్తం లోడ్ బ్యాలెన్సెస్ తోనే మనం లోడ్ బ్యాలెన్స్ చేస్తాము. క్లస్టర్ అనే కాన్సెప్ట్ ఉందా? దీంట్లోనే కాదు, దేంట్లో కూడా లేదు. థ్యాంక్ యూ. AWS Azure లో కూడా లేదు, GCP కూడా లేదండి. ఓకే, మీరు క్లస్టర్స్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మీరు కావాలనుకుంటే వీళ్ళు ఏజెట్ లో ఎవరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది డౌన్ అయిపోయిందంటే మీ సర్వర్ డౌన్ అయిపోవడం ఖాయం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. అలా కాకుండా మీరు ఏం చేయకూడదు, ఒకవేళ డౌన్ అయిపోయినా వద్దనుకున్నప్పుడు మీరు ఏం చేయాలా, మీరు ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో పెట్టుకోవచ్చు. అంటే అట్లా అంటే లోడ్ బ్యాలెన్సర్ వాడకూడదు అనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఒక అది డౌన్ అయిపోతే ఇది అప్ అవ్వాలి, అలాంటివి పెట్టుకోవాలి. బట్ కంపల్సరీగా మీకు ఇంకొక ఎక్స్ట్రా సర్వర్స్ రన్ అవ్వాల్సిందే. ఇక్కడ డౌన్ అయిపోయిన సర్వరు వేరే అవైలబిలిటీలో స్టార్ట్ అవ్వడం అనేది కుదరదు. ఓకే, సో కాబట్టి
ఇంకోటి ఏంటంటే నేనేం చెప్పాను, అవైలబిలిటీ జోన్స్ అన్ని మీకు ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయండి. సో దాని గురించి మీకు వరీ అవ్వాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే అన్ని రీజన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. కాకపోతే ఏంటంటే అన్ని రీజన్స్ కనెక్ట్ అయినా కూడా డిఫాల్ట్ గా ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. నేను ఇండియాలో ఒక సర్వర్ పెట్టి యుఎస్ లో ఒక సర్వర్ పెడితే, ఓకే, సో ఇది క్వశ్చన్ అడిగారు, ఒక నిమిషం. ఏం క్వశ్చన్ ఇది? వన్స్ ద ఏజీ కమ్స్ అప్ ఈస్ దర్ ఈజ్ ఎనీ ఛాన్స్. నాకు ఇప్పటిదాకా ఏజీ డౌన్ కాలేదండి, కాబట్టి అది ప్రాక్టికల్ గా చూడలేదు వెనక్కి వస్తుందో రాదు అని. కానీ ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే మీకు మీ డేటాకి గ్యారంటీ ఇస్తుంది. ఓకే, మీ డిస్క్లకి గ్యారంటీ ఇస్తుంది, కాబట్టి మీ డేటా లాస్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, మేబీ కొత్త సర్వర్ క్రియేట్ చేసుకుని ఆ డిస్క్ దానికి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది తప్పితే, బట్ మీకు డేటా లాస్ అయ్యే ఛాన్స్ లేదు అవైలబిలిటీ జోన్ డౌన్ అయితే, ఎందుకంటే వాళ్ళు కాపీ చేసి పెట్టుంటారు. ఎనీవే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మీకు ఇక్కడ చూసారనుకోండి, మీకు ప్రతి ఒక్క రీజియన్ కూడా మీకు ఇంటర్నల్ గా అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే, మీకు ఇండియాలో ఒక సర్వర్, యుఎస్ లో ఒక సర్వర్ పెట్టారంటే ఆ రెండు డిఫాల్ట్ గా మాట్లాడుకో, దానికి మళ్ళీ నేను కాన్ఫిగర్ చేయాలా. కానీ మీకు ఒక రీజియన్ లోపల రెండు అవైలబిలిటీ జోన్ లో సర్వర్ పెట్టినాను అనుకోండి, అవి బాగా పనిచేస్తాయి. నేనేం పెద్దగా కాన్ఫిగర్ చేయాల్సిన పని లేదు, ఈజీగా పనిచేస్తాయి అనమాట. ఒక మ్యూట్ చేయండి ప్లీజ్, మీ డౌట్ అంటే చెప్తాను, మ్యూట్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, సో అవైలబిలిటీ, అవునండి, అవైలబిలిటీ జోన్ అంటే డేటా సెంటరే, కానీ ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు. సో దాంట్లో అది మనకు అవసరం కూడా లేదు, యాక్చువల్ మనం సాధించేది ఏం లేదు ఇన్ని డేటా సెంటర్లు ఉంటే మనకి ఏమవుద్దని చెప్పి. కానీ ఒక అవైలబిలిటీ జోన్ అంటే ఒక డేటా సెంటర్ ఉండొచ్చు, దాని వెనక మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండొచ్చు. బట్ సింపుల్ గా ఏంటంటే రీజియన్ లోపల మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సింపుల్ గా మినిమం 2 ఉంటాయి. సో ఇంతకుముందు ఇండియాలో 2 ఉంటాయి, ఇప్పుడు 3 చేశారు. యాక్చువల్ గా అంతవరకు చేసుకోండి, సరిపోతుంది. ఓకే, రైట్. క్వశ్చన్స్ అండి. హర్ష గారు, ఎస్ సార్, ఇందాకలా మీరు చెప్తున్నప్పుడు రీజన్స్ లో కాకుండా రీజన్స్ ఇంటర్నల్ గా అవైలబుల్ జోన్ ఉందని చెప్పారు కదా. సో ఒకటి దాంట్లో అవైలబిలిటీ జోన్ లో ఏజీస్ లో మీరు 3 డిఫరెంట్ సర్వర్స్ పెట్టారు, ఓకేనా? ఇప్పుడు 1A లో ఇప్పుడు ఆ సర్వర్ డౌన్ అయితే కనుక దాని బ్యాకప్ కోసం ఇప్పుడు 1B అప్ అవ్వదా అండి? లేదండి, అదే నేను చెప్తుంది. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, కనెక్ట్ అయి ఉండొచ్చు, కానీ సో మీకు ఈసీ2 వచ్చినప్పుడు అర్థం అవుద్దండి. దానికి ఇప్పుడు ఈసీ ఒక సర్వర్ అంటే దానికి కాంపోనెంట్స్ ఏముంటాయి, దాని లోపల మీకు హార్డ్ డ్రైవ్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది కదా. సార్ సర్వర్ సరే అక్కడ స్టార్ట్ చేస్తాం, హార్డ్ డ్రైవ్ మూవ్ చేయలేం కదా వేరే డేటా సెంటర్ కి, చేయగలిగిన టైం పట్టుద్ది కదా. సో అందుకని మేము చెప్పేది ఏంటంటే, మీకు ఒక అప్లికేషన్ ఉందనుకోండి, అది ఎప్పుడు అప్లో ఉండాలా, డౌన్ అవ్వకూడదు అనేది మీ బాధ్యత అయితే దాన్ని మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు దాకా అన్ని అవైలబిలిటీ జోన్లు డౌన్ అవడం నేను ఇప్పుడు దాకా చూడలేదండి. ఏడబ్ల్యూఎస్ లో నేను పాస్ట్ 5 years నేను చూస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు దాకా చూడలేదు. సో కాబట్టి మీకు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకొని కింద మనం 3 వెబ్ సర్వర్స్ పెట్టుకొని, ఒకటి 1A లో 1B లో 1C లో పెట్టుకుంటే మీ అప్లికేషన్ అప్లో ఉంటుంది. సో ఒక లోడ్ ఒకటి పోతే ఇంకోటి అవ్వడానికి ఇదేం VMware HA లాగా అలాంటి ఆప్షన్ ఇక్కడ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసి ఆ సర్వర్ ని మూడు అవైలబుల్ జోన్స్ మీద బ్యాలెన్స్ చేయాలి అంటే మూడిట్లోనే అవైలబిలిటీ ఉంచాలంటారా? మీ అప్లికేషన్ కి ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్ లో ఒక సర్వర్ ఉండాలండి, వెరీ సింపుల్. ఓకే, ఒక సర్వర్ మీరు ఏం చేయలేరు, ఒక సర్వర్ ఒక అవైలబిలిటీ జోన్ కి చెందింది. సో అంటే మీ సర్వర్ అప్లో ఉండాలంటే ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో మినిమం 2 ఉండాలి అట్లీస్ట్, ఒక దాంట్లో ఒకటి అనమాట, లేదంటే కష్టం. ఒకటి పోతే ఇంకోటి ఆటోమేటిక్ గా అప్ అయింది సార్, మనం ఏమైనా మాన్యువల్ గా ఏమైనా చేయాలి? అప్ అవడం ఏందండి, ఇప్పుడు 2 అప్లోనే ఉంటాయి, 3 అప్లో ఉంటాయి, ఎప్పుడు సర్వర్ రన్ అవుతూనే ఉంటుంది మీకు. హలో హర్ష గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజియన్ మనము ఇది 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. సో అంటే అప్పుడు మనం ఏదైనా ఒక ఇన్స్టెన్స్ ఒక అదే EC2 AS లో పెట్టేటప్పుడు సో 3 అవైలబిలిటీ జోన్ లో పెట్టేస్తామా మన సర్వర్ ను? ఒక సర్వర్ గుర్తుపెట్టుకోండి, మన అందరికీ చెప్తున్నాను, ఒక సర్వర్ ఎప్పుడైనా ఒక్క అవైలబిలిటీ జోన్ లోనే ఉండగలదు. ఇది క్లియర్? క్లియర్. ఆ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే ఆ సర్వర్ డౌన్ అయిపోద్ది, ఇది క్లియర్? అలా కాకుండా ఉండాలి అంటే మిగతా 2 అవైలబిలిటీ జోన్ లో, ఒకవేళ మీరు మీ టైం పాస్ అప్లికేషన్ అనుకోండి, పోయినా నచ్చలేదంటే ఇబ్బందిలే, కానీ ఇంపార్టెంట్ అప్లికేషన్ అనుకోండి
అటువంటప్పుడు మిగతా 2 అవైలబిలిటీ జోన్లు కూడా 2 సర్వర్స్ పెట్టాలి. అయితే ఇప్పుడు రేపు పొద్దున మీ ఐపీ మిమ్మల్ని మీ అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే ఐపీ అడ్రస్ ఏంటంటే ఆర్ వెబ్సైట్ ఏంటంటే 3 ఇవ్వలేం కదా. సర్వర్ 1.2 సర్వర్ 2 అందుకని ఒకటే ఇవ్వాలా. అందుకే ఏం చేస్తాం, పైన లోడ్ బ్యాలెన్సర్ పెట్టి ఒక అడ్రస్ ఇస్తాం అనమాట. ఓకే. సో ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా మనం క్రియేట్ చేసేటప్పుడే 3 అవైలబిలిటీ జోన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ తీసుకుందాం. ప్రొడక్షన్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ ఎప్పుడు అప్లో ఉండాలి కాబట్టి అంటే అప్పుడు సెలెక్ట్ మనం క్రియేషన్ చేసేటప్పుడు ఇన్స్టెన్స్ చేసేటప్పుడు 3 అవైలబిలిటీ జోన్స్ సెలెక్ట్ చేసుకుంటాం సబ్నెట్స్. మీకు ఫోన్ కూడా అర్థమవుతుందండి, కొంచెం వెయిట్ చేయండి. మీరు ఓన్లీ నెట్వర్క్ గురించి ఆలోచించండి, అవైలబిలిటీ అర్థం చేసుకోండి. అట్లా ఎలా పెట్టాలా ఏంటి అని నేను ఇంకా విపిసి ఉంది, ఈసీ2 అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. సరే సరే. నెక్స్ట్ హర్ష గారు, మనం ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ లో మన సర్వర్ అనేది చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు. ఈసీ2 దాకా అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండి చెప్పండి. మీ వాయిస్ బాగా కట్ అవుతుందండి, వినిపించలేదు. బ్రేక్ వస్తుంది చాలాగా చాలా. చెప్పండి. లేదండి, మీ వాయిస్ అసలు వినిపించలేదు. నాకు క్వశ్చన్ చాలా బ్రేక్ వస్తుంది, అర్థం కావట్లేదు. హర్ష గారు యా చెప్పండి. మూడు అవైలబిలిటీ జోన్స్లో 3 సర్వర్లు మెయింటైన్ చేయాలి. లోడ్ బ్యాలెన్స్ ద్వారా రిక్వెస్ట్ అనేది అవైలబిలిటీ జోన్ 1కి వెళ్ళింది. ఆ టైంలో రిక్వెస్ట్ అనేది లోడ్ బ్యాలెన్స్ ద్వారా అవైలబిలిటీ జోన్ 1కి వెళ్తే సర్వర్ అనేది డౌన్ అయింది. మీరు చాట్లో టైప్ చేయండి, లేదా మీరేం చేయండి. అస్సలే వినిపించలేదు నాకు. యాక్చువల్గా ఎవరైనా అర్థమైతే, మీకు అర్థమైతే నాకు చెప్పండి, నేను చెప్పగలను. నాకైతే వినిపించట్లేదు. హర్ష గారు వినిపిస్తుందండి? చెప్పండి. ఇది ఇప్పుడు నాట్ అడ్రస్ అన్నాం కదా, ఇప్పుడు నాట్ ఐపీ. ఓకే, ఈ నాట్ ఐపీ మనము ఎప్పుడు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామండి? అది యాక్చువల్గా ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కు నాట్ ఐపీ ఏ సినారియోలో మనం దాన్ని వాడతాం అన్నట్లు? యూజర్ కి నాట్ ఐపీకి అసలు సంబంధం లేదండి. ఎందుకంటే మీకు ఈసీ2లో మీరు ప్రతి ఒక్క విఎం, మీరు క్రియేట్ చేసే ప్రతి ఒక్క విఎం విపిసిలో బయట ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా నాట్ ఉండాలి. యాక్చువల్ గా అది మీకు పోను అర్థం అవుతుంది. దానికోసం వెయిట్ చేయండి. విపిసి అంతా నేను ఇంటర్నెట్ గేట్ వచ్చి చెప్పేదాకా వెయిట్ చేయండి. అంటే అదే ఈరోజు ఐపీ అడ్రస్ చెప్పారు కదా అని నాట్ గురించి. నాట్ తర్వాత అర్థం అవుతుంది మీకు. క్వశ్చన్స్ అండి చెప్పండి. సార్, మనం 3 అవైలబిలిటీ జోన్ లో 3 సర్వర్స్ పెట్టుకుంటాం. 3 సర్వర్స్ కి లోడ్ ప్లాన్ నుంచి ట్రాఫిక్ పాస్ అవుతుంటది. సో ఏదైనా అవైలబిలిటీ జోన్ డౌన్ అయినప్పుడు రిమైనింగ్ 2 అవైలబిలిటీ జోన్ మనకి సపోర్ట్ చేస్తాయి కదా సార్. సో ఈ 3 అవైలబిలిటీ జోన్ ఎప్పుడు ట్రాఫిక్ పాస్ అవుతుంటా, లేకపోతే ఇన్ కేస్ ఏమైనా అవైలబిలిటీ జోన్ డౌన్ అయితేనే ట్రాఫిక్ ఫెయిల్ అవుతుంది? దానికి మీరు లోడ్ బ్యాలెన్స్ దాకా ఆగండి, చెప్తాను. ఓకే, నెక్స్ట్. వాయిస్ కట్ అవుతుంది. మీ వాయిస్ బాగా కట్ అవుతుంది, మీరు చాట్ లో టైప్ చేయండి. ఓకే. హలో హర్ష గారు, యాక్చువల్లీ అయితే ఇప్పుడు మనకి నాట్ అనేది ఇంటర్నెట్ గేట్వే అందులోనే ఉంటుందా ఆ రౌటర్ లో, లేకపోతే అది నాట్ అన్న సపరేట్ గా ఉంటుందా? విపిసి దాకా ఆగండి, చెప్తాను. ఓకే, నెక్స్ట్. సో ఇన్ ద ప్రొడక్షన్ చెప్పండి. ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ మేబీ ఎన్విరాన్మెంట్ లో టోటల్ గా ఈ ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసి క్లాస్ ఏ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తారండి మోస్ట్? లైక్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ లో వాడతారండి. అదే క్లాస్ ఏ ఎక్కువ 10 ఎక్కువ వాడతారు. డిపెండ్స్, అది 172 వాడే వాళ్ళు ఉన్నారు. 172 కానీ 10 క్లాస్ ఏ వాడతారు. క్లాస్ సి ఎక్కువ ఇంట్లో వాడతారు, ఇళ్లలో వాడతారు. ఎందుకంటే రౌటర్ అలా కాన్ఫిగర్ చేసి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని కంపెనీస్ క్లాస్ ఏ వాడినప్పుడు అది ఎట్లా కాన్ఫ్లిక్ట్ అవ్వదు? అది నేను ఆల్రెడీ చెప్పానండి మీకు, బయటకు వచ్చేటప్పుడు నాట్ అయ్యి వస్తుంది, కాన్ఫ్లిక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడే చెప్పాను నాకు ముందే. ఓకే, నాట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్.
క్వశ్చన్స్ అండి, కాన్సెప్ట్ వరకు అడగండి. ఐపీ అడ్రసింగ్ కాన్సెప్ట్, తర్వాత అవైలబిలిటీ జోను, ఆ నాటికి దీని లోపల ఎలా వస్తుంది, ఇంటర్నెట్ ఎలా బయట, అవన్నీ కూడా చిన్నగా అర్థమవుతుంది, తొందరపడద్దు. క్వశ్చన్స్ అండి. అండి నిన్నటి వీడియో షేర్ చేయలేదు. అప్పుడే నేను ఆల్రెడీ చెప్పానండి, చేస్తాను ఈ రోజు. నేను ఇంపార్టెంట్ కాదు, ఎవరైతే ఫీజు పే చేశారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజు వస్తుంది. నిన్నటిదేం పెద్ద ఇంపార్టెంట్ క్లాస్ కాదు, అందుకే రాలేదు. ఈ రోజు అందుకే చాలా మంది ఇస్తారు కాబట్టి వాళ్ళకి కలిపిద్దామని వెయిట్ చేస్తున్నాను, ఈ రోజు వస్తుంది. ఫీజ్ పే చేయాలంటే సేమ్ మీ మొబైల్ అది ఏదైతే ఇచ్చారో అదే నంబర్. అవునండి. సో ఒకవేళ ఎవరి దగ్గర లేకపోతే సో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఏదైనా సరే పే చేసి మీరు జెఫ్ మ్యూట్ చేయండి ప్లీజ్, మ్యూట్ చేయండి ప్లీజ్, క్వశ్చన్ అయిపోయినాక మ్యూట్ చేయండి. సో దాంట్లో మనకి సంబంధం లేదండి. తేజస్ ఎన్ని ఏజెస్ ఉంటాయి, అది సప్లై అండ్ డిమాండ్. ఎక్కువ మీకు ఉంటే ఎక్కువ వస్తాయి అనమాట. అదేంటంటే డిపెండ్స్ అపాన్ AWS, వాళ్ళే చేసుకుంటారు, మనకే సంబంధం లేదు. 77397127 పేటిఎం కానీ ఫోన్ పే కానీ తర్వాత జీపే కానీ ఇదే నెంబర్ అండి. చేసి మీ స్క్రీన్ షాట్, నాకు స్క్రీన్ షాట్ మెయిన్ అండి, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్. మెయిల్లో మీరు స్క్రీన్ షాట్ పంపించినా నాకు మొబైల్లో వాట్సాప్లో స్క్రీన్ షాట్ కావాలి, అది కంపల్సరీ పంపించండి. క్వశ్చన్స్ అండి. ఫీజు రేపు పే చేస్తే సరిపోతుందండి, ఈ రోజే చేయాలా అంటే రేపు? నాదేం లేదండి, మీ ఇష్టం, మీకు రేపటి లోపల చేయాలా అంతే. ఎల్లుండి అట్టా మీటింగ్ ఐడి మారిపోద్ది కదా, ఎవరు పే చేసిన వాళ్ళకి వస్తుంది. రేపు మార్నింగ్ చేస్తాను. నో వరీస్. వీకెండ్స్ కూడా ఉంటుందా సార్ క్లాస్? ఈ వీకెండ్ ఉంటుందండి, వచ్చే వీకెండ్ నుంచి ఉండదు. ఓకే, ఓన్లీ వీక్ డేస్ క్లాస్. అవునండి, ఎస్. ఎందుకంటే ఇంతకుముందు యాక్చువల్ చెప్పేవాడిని మొత్తము, తర్వాత కాకపోతే మీకు ట్రైనింగ్ దాన్ని ఏమంటారు, ప్రాక్టీస్ ఎవరు చేయలేకపోతున్నారు, అందుకోసం. చెప్పండి. ఎస్. అంటే వీకెండ్ లేదు కదా, క్లాసెస్ ఏమైనా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? 1.5 hour చెప్తున్నానండి, దాన్ని మీరు ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే గొప్ప. సో హర్ష గారు, నేను మార్నింగ్ మాట్లాడాను కదా మీతోటి, నాకు కూడా కొంచెం వీడియో షేర్ చేయండి. మీరు పంపించేశారు కదా ఆల్రెడీ, ఫీ కార్డ్ మీకు వస్తుందండి, సాయంత్రానికి వచ్చేస్తుంది. లేదు నేను పంపించలేదు, చెప్పాను కదా నాకు మండే దాకా పడుతుంది టైం అనేసి. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశానండి, నాకు వచ్చినాక నేను ఇస్తానని చెప్పి, అదే నేను ఫోన్లో చెప్పింది యాక్చువల్గా. ఓకే, వెయిట్ చేయండి కొంచెం. ఓకే, మీటింగ్ ఐడి యాక్సెస్ ఇవ్వండి. మీటింగ్ ఐడి మీకు ఇస్తాను, నీకు అదే చెప్పానండి మిమ్మల్ని. మీటింగ్ ఐడి మీకు వస్తుంది, సో వీడియో యాక్సెస్ వచ్చి మీకు క్రెడిట్ అయినాకే వస్తుందని చెప్పాను. ఓకే ఓకే. సో అమౌంట్ 2 times గా పే చేయొచ్చు కదా? అవును, 6 and 6 గా పే చేయాలి, మిగతాది వచ్చి 20th లోపల పే చేయాలి. ఓకే. నిన్న మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చెప్పారు కదండి, అది చేస్తేను మళ్ళీ సైన్ అవుట్ అయ్యి సైన్ ఇన్ అయ్యి మళ్ళీ చేస్తుంటే అవ్వట్లేదు. చేశారు కదండి, మళ్ళీ ఎందుకు వస్తుంది మీకు? మళ్ళీ ఎట్లా చేస్తారు? పిన్ అడుగుతుంది కదా వన్స్ మళ్ళీ లాగిన్ అవ్వాలంటే. అవును, పిన్ ఇవ్వండి అక్కడ. చేస్తుంటే అవ్వట్లేదు. సో బేసిక్ గా అవుతుంది యాక్చువల్ గా, ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే రాదనమాట. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే, మీరు AWS టికెట్ రేస్ చేయాలి. టికెట్ అంటే వాళ్ళకి హెల్ప్ సపోర్ట్ టికెట్ రేస్ చేస్తే వాళ్ళు MFA తీసేస్తారు, తీసేసినాక మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవాలి మీరు. ఒకటండి, AWS తప్పులు చేయదండి. ఇదనే కాదు, రేపొద్దున మీకు బిల్ ఎక్కువ వచ్చినా పొరపాటున మీకు వచ్చినా కూడా AWS తప్పులు చేయదు, చాలా తక్కువ తప్పులు చేస్తుంది. కాబట్టి ఒకవేళ పొరపాటున మీకు బిల్ వచ్చిందంటే వాళ్ళు అనవసరంగా వేశారు చెప్పకుండా మీరు ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే మీరే ఎక్కడో తప్పు చేస్తుంటారు. అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి AWS మ్యాక్సిమం తప్పు చేయదని ఫీల్ అవ్వండి. చాలా ఇంకా ఎక్స్ట్రీమ్ కేసులో అయితే అప్పుడు మనం చేయొచ్చు అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ మీకు బిల్ ఎక్స్ట్రా పడింది అంటే మీరే ఏదో డిలీట్ చేయకుండా వదిలేస్తుంటారు, అప్పుడు బిల్ పడుతుంది. అది ఏమేమి డిలీట్ చేయాలా ఏదో ఉంచాలో నేను మీకు చెప్తాను. క్వశ్చన్స్ అండి. ఓకే, హలో. వీడియోస్ ఎక్కడ షేర్ చేస్తారు సార్? మీరు ఫస్ట్ పే చేసి తర్వాత చెప్పండి, తర్వాత డీటెయిల్స్ చెప్తాను.
ఇప్పుడే అవసరం లేదు కదా. హాయ్ నరేష్ అండి నేను. చెప్పండి. నేను ఇదే ఫస్ట్ సెషన్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. ఓన్లీ మీరు AWS ఒకటే తీసేస్తారా? వాట్ అబౌట్ GCP అండ్ అజ్యూర్? నేను AWS, DevOps అండ్ అజ్యూర్ టీచ్ చేస్తానండి. నేను GCP టీచ్ చేయను. ఓకే. డెవాప్స్ లో కుబర్నెటిస్, డాకర్ కూడా టీచ్ చేస్తారా? డాకర్ ఉంటుంది, క్యూబర్నెటిస్ ఉండదండి. క్యూబర్నెటిస్ సపరేట్ క్లాస్, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే ఓకే రైట్. హర్ష గారు, నాకు ఒక క్వశ్చన్. ఇది మీ దగ్గర ఈ కోర్స్ తీసుకుంటే మేము ఎగ్జామ్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేసేంత లెవెల్లో వస్తుందంటారా? మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ రాయాలంటే యాక్చువల్గా అయితే మీరు ఈ ట్రైనింగ్ తీసుకోవాల్సిన పని లేదండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే కూర్చొని చదువుకున్నా కూడా ఆ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ చాలా ఈజీ ఎగ్జామ్, మీరు క్లియర్ చేసుకోగలరు యాక్చువల్గా. సో మీరు దానికోసం డబ్బులు స్పెండ్ చేయాల్సిన పని లేదు. అన్ని ఫ్రీక్వెంట్లీ ఆ క్వశ్చన్స్ చదువుకొని కొంచెం థియరిటికల్ చదువుకొని వైట్ పేపర్స్ చదువుకొని వెళ్ళాలంటే క్లియర్ అయిపోతుంది. సో ఈ కోర్స్ ఎందుకంటే దట్ ఈస్ బియాండ్ దట్ అనమాట. సర్టిఫికేట్స్ ఎలా క్లియర్ చేస్తారు, ఇదేంటంటే మొత్తం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మీకు జాబ్ వచ్చినాక తడబడకుండా లోపలికి పోయి ఎన్విరాన్మెంట్ మేనేజ్ చేయడానికి అవసరమైన నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఈ ప్రయత్నం. లాస్ట్ క్వశ్చన్ అండి. సార్ మీరు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా సార్? మీకు ఇచ్చిన వీడియోని మీరు కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే అదే పెద్ద మెటీరియల్ అండి. ఓకే ఓకే. ఏదో అంటున్నారు మీరు, గొంతు ఏందో ప్రకాష్ రాజ్ లాగా ఉంది, అర్థం కావట్లేదు. కొంచెం గట్టిగా అర్థం కావట్లేదు. AWS అకౌంట్ అర్థమైంది. ఓకే నెక్స్ట్. టికెట్ కావట్లేదంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు మీ క్రెడిట్ కార్డ్ ని. వేరే కార్డ్ ట్రై చేయండి, లేకపోతే మీ ఫ్రెండ్ కార్డు, అమ్మ నాన్న కార్డు, ఏదో కార్డు తీసుకొని ట్రై చేయండి. వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు మీది నాకు ఈ పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే ఈ ఆప్షన్స్ కాకుండా ఇంకే ఆప్షన్ లేదా? అంటే మీరు బహుశా ఇండియాలో ఉండరు యాక్చువల్గా, మోస్ట్ ప్రాబబ్లీ. ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మీరు నన్ను వాట్సాప్ నెంబర్, అది వాట్సాప్ నెంబర్, దాన్ని పింగ్ చేయండి, మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. అప్పుడు మీరు IMPS, NEFT చేయొచ్చు. అవుట్ సైడ్ ఇండియా ఉంటే జూమో, రెమిట్లీయో వాడచ్చు. అన్లెస్ మీరు బయలుదేరి పూణేకి వచ్చి చేతితో డబ్బులు పెడతా ఉంటే తప్పితే. క్వశ్చన్స్ అండి. హర్ష గారు, రాజేష్ అండి. మీరు AWS చెప్తుంది ఇదే అడ్వాన్స్డా, అంటే మీ దగ్గర ఉన్న కోర్సెస్ లో? అంటే ఇంతకంటే అడ్వాన్స్ చెప్పొచ్చు అండి యాక్చువల్గా, కానీ బేసిక్గా ఇంతకంటే అడ్వాన్స్ లోపలికి వెళ్ళి ఇంకా డీప్గా చెప్పచ్చు. కానీ అలా చెప్పాలి అంటే దానికి ఒకరికి ఇద్దరికి చెప్పడం కుదరదు కదండి, ఒక బ్యాచ్గా తీసుకోవాలా. ఒక బ్యాచ్గా అంటే అడ్వాన్స్కి రండి అని చెప్తే మీకు ఎక్కువ మంది రారు కదా. సో ఇట్స్ నాట్ ఏ వయబుల్ సొల్యూషన్ ఫర్ మీ. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్. Okay, let's stop it here. See you tomorrow same time guys. Bye.